This is Kavita with a difference. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఏ వెరీ స్పెషల్ డిస్కషన్. కరోనా వైద్య విధానం గురించి, చికిత్సా పద్ధతులపై మెయిన్ స్ట్రీమ్ మీడియాలతో పాటుగా డిజిటల్ మీడియా, చివరికి సోషల్ మీడియాలో కూడా వాదోపవాదాలు, భిన్నాభిప్రాయాలు వినిపించాయి. తారాస్థాయిలోనూ కనిపించాయి. ప్రముఖ హేతువాది బాబు గోహినేని గారు కూడా తన వాదనల్ని తీవ్ర స్థాయిలోనే వినిపించారు. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు బాబు గోగినేని గారు. బాబు గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరు? గుడ్ అండి. నేను వాదన వినిపించట్లేదు, వాస్తవాలు తెలియజేస్తున్నాను. ఓకే, లెట్ మీ కరెక్ట్ మై సెల్ఫ్. వాస్తవాల్ని తెలియజేస్తున్నారు. అండ్ మీటింగ్ అండ్ టాకింగ్ విత్ యూ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్. మేబీ మీరు బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఒకసారి మనం డైరెక్ట్ లైవ్ లో కలిసి కూర్చొని మాట్లాడుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ ఇది ఆల్మోస్ట్ 3 years అయింది. ఆ తర్వాత మీరు పనిచేస్తున్న సంస్థకి ఒక ఆర్టికల్ రాయమని అడిగారు. అవును, ఎలక్షన్స్ టైంలో. ఫైనల్ గా నేను అది రాయలేదు, బట్ మీరు అప్పుడు అడిగారు. తర్వాత మళ్ళీ ఇదే టైం ఇప్పుడే కలిసాం వర్చువల్ గా. సో ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ వెరీ గుడ్ అండి. ఆస్ట్రేలియా మెల్బర్న్ నగరం. ఓకే. దేశంలో మాస్క్ పెట్టుకోవటం అలవాటు చేసి, ఆక్సిజన్ మాస్క్ అవసరం లేకుండా చేసి, ఇవాళ దాదాపు దేశం అంతా కూడా మాస్క్ లేకుండానే తిరగలుగుతున్నారు హాయిగా. ఎక్కడో ఒక టూరిస్ట్ నుంచి వచ్చే కరోనా వైరస్ కేసు తప్ప దేశం అంతా ప్రశాంతంగా ఉంది. ఎస్, అంటే మనం ఒక వారం క్రితం చూసాము, అక్కడ చాలా వరకు సిడ్నీతో పాటుగా అదర్ స్టేట్స్ లో కూడా లాక్డౌన్ మళ్ళీ వెళ్తోంది అనేది. ఇప్పుడు ఎలా ఉంది అక్కడ? అంటే విదేశాల నుండి టూరిస్టులు కానీ, ఫ్యామిలీ కోసం కానీ రాణిస్తే ఒక మళ్ళీ రీఎంటర్ అయ్యే ఉంటుందండి. అదే జరుగుతా ఉంది. 1,20,000 మంది దాకా ఆస్ట్రేలియా దేశం బయట ఉన్నారు, రావాలని కష్టపడుతున్నారు. వారిలో కొంతమందిని మాత్రమే రాణిస్తున్నారు. ఈ వచ్చే కొంతమందిలో అది వాళ్ళ తప్పు కాదండి. వాళ్ళతో పాటు వైరస్ కూడా వస్తుంది. వాళ్ళని పెడుతున్నారు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కానీ అన్నవి 100% నిజానికండి. ఇక్కడ కరోనా కేసెస్ విషయం రోజు పొద్దున్న ప్రధానమంత్రి గారు క్యాన్బరాలో, ఆస్ట్రేలియాలో ఉన్న వివిధ రాష్ట్ర వాటి మనం ఎట్లయితే చీఫ్ మినిస్టర్స్ అంటామో, ఇక్కడ ప్రీమియర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వారి పక్కన వాళ్ళ చీఫ్ మెడికల్ ఆఫీసరు, వారి పక్కన చీఫ్ పోలీస్ పర్సన్ నుంచుని ఆ రోజు ఏంటి, ఎన్ని కేసెస్ కనుక్కున్నారు, ఎంతమందిని ఐసోలేట్ చేశారు, స్ట్రాటజీ ఏంటి, ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ఇప్పుడు ఏం చేయాలి, అందరి బాధ్యతలు ఏంటి అని ఎవరి స్పెషలైజేషన్ వారిదే. పోలీసు, మెడికల్ ఆఫీసరు, పొలిటికల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, ద చీఫ్ మినిస్టర్, ప్రీమియర్ ఆర్ ద ప్రైమ్ మినిస్టర్, వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేయటం, ఆ రోజు ఇది మా బాధ్యత అని చెప్పడం, నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ రిపోర్ట్ ఇవ్వడం. సెంట్రలైజ్డ్ గా జరిగింది, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా, మళ్ళీ దేశం అంతా. ఇట్స్ ఎన్ ఎక్స్ట్రార్డినరీ నేషనల్ ఎఫర్ట్. ఎస్, ఇండియా ఫైట్స్ అగేన్స్ట్ కరోనా అనే ఒక నినాదంతో భారతదేశం కూడా కరోనా మీద పోరాడింది. ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ అయిపోయింది. అయినప్పటికీ కూడా చాలా వరకు చికిత్సా పద్ధతులు కావచ్చు, వైద్య విధానానికి సంబంధించి ఒక క్లారిటీ మిస్ అయిపోయింది. దానికి సంబంధించి వాదోపవాదాలు, భిన్నాభిప్రాయాలు అనేవి కూడా ఇక్కడ కనిపించాయి. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇక్కడ ఇండియా హ్యాస్ నాట్ లివ్డ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ హర్ ఓన్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు భారతదేశంలో అందరూ కలిసి మానవవాదాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని, అట్లాగే సోషల్ రిఫార్మ్ని స్ట్రెంథెన్ చేయాలి, అడ్వాన్స్ చేయాలి అన్నది ఆర్టికల్ 51AH యొక్క ఉద్దేశమే కాదు, అది ఆదేశం కూడా. దీస్ ఆర్ ది ఫండమెంటల్ డ్యూటీస్ అని చెప్తుంది రాజ్యాంగం. దాంతో ఎవరికి అభ్యంతరం ఉంటుంది? కానీ ఎవరు పాటించలేదే సరిగ్గా. దీంట్లో ప్లేయర్స్ చాలా ఉన్నారండి.
ఇప్పుడు పీపుల్ ఉన్నారు, ఇగ్నోరెన్స్ స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇగ్నోరెన్స్ మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు. మతపరమైన ఉద్దేశాలతో లేకపోతే వాళ్ళు పొరపాటు పడి జాతీయవాదం అనుకుంటున్న కారణాల వల్ల అబద్ధాలు చెప్పటము, విషయాన్ని ఒప్పుకోకపోవటము, వాస్తవాలను మనం ఒప్పుకోకపోతే అవి మారిపోతాయి అనుకున్న ఫూలిష్నెస్తో ఉండటము. దిస్ ఇస్ ఆల్ కాంట్రిబ్యూటెడ్ టు ఎ డిజాస్టర్ అండి. ఇప్పుడు మీరు ప్రధానమంత్రి గారు చెప్పండి. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఇగ్నోరెన్స్ అనేది ఒకటి అన్నారు, లేకపోతే దాన్ని వ్యాపారం చేసుకోవడం అనేది అన్నారు. ఇది ఎక్కువగా ఎక్కడ కనిపించింది అంటారు? మన తెలుగు రాష్ట్రాల్లో కనిపించింది అంటారా? ఓవరాల్ గా భారతదేశ వ్యాప్తంగా మొత్తం కనిపించింది అంటారా మీరు? 140 కోట్ల మంది జనాభా, మనకి 74% అక్షరాస్యత ఉంది. అది లాస్ట్ 20 yearsలో డెవలప్ అయిన పరిస్థితి. అది అంటే దాని అర్థం ఏంటండి, దేశంలో 25%, 1/4 of the country is uneducated. Not only uneducated, it is illiterate. మన దేశంలో అక్షరాస్యతకి డెఫినిషన్ చాలా మందికి తెలియదు. మన దేశంలో అక్షరాస్యతకి డెఫినిషన్ ఏంటంటే, మీ సంతకం మీరు పెట్టుకోగలిగితే చాలు. అంటే మీరు థంబ్ ఇంప్రెషన్ పెట్టే దగ్గర నుంచి ఒక ముగ్గు వేయటం నేర్చుకుంటే యు ఆర్ లిటరేట్. కానీ ఆధునిక సమాజంలో ఆల్ఫాబెట్స్ చదవటము రాయటమే కాదు కదా, ఎడ్యుకేషన్ రిక్వైర్స్ మచ్ మోర్. ఇది వీ హ్యావ్ ఇవాల్వ్డ్ ఇన్ టు కాంప్లెక్స్ సొసైటీస్. ఈ కాంప్లెక్స్ సొసైటీస్లో ఏదో ఒక బస్సు నంబర్ చదవటం వచ్చి ఆ బస్సు డెస్టినేషన్ చదవటం వస్తే ఇట్స్ నాట్ ఇనఫ్. ప్రాణాలను కాపాడుకునే తెలివి ఇచ్చేది, నిజానికి అబద్ధానికి మధ్య తేడా తెలుసుకోగలిగే క్రిటికల్ థింకింగ్ ఇవ్వండి ఎడ్యుకేషనే కాదు అసలు నిజానికి. సో వీఆర్ ఇన్ ఎ సీరియస్ క్రైసిస్. దాదాపు 100 కోట్ల మంది అక్షరాస్యులు ఉన్నారు దేశంలో. కానీ వీరిలో క్రిటికల్ ఇంటెలిజెన్స్ ఉన్నవారు ఎంతమంది? ముఖ్యంగా కాస్త ఎక్కువ చదువుకున్న ఉన్నవాళ్ళు చాలామంది ఈ టెంప్టేషన్ ఆఫ్ నేషనలిజం, రిలీజియస్ బ్యాక్వర్డ్నెస్, ఇదంతా కూడా పూర్వీకులకే ఉంది అన్న భావన, లేదు అన్ఎగ్జామిన్డ్ బిలీఫ్స్, ట్రెడిషన్స్ మనవే గొప్పవి అనుకోవటానికే వారి చదువును ఉపయోగించుకున్నవారు వారికి వారు ప్రమాదం, వారి కారణంగా ఇతరులకు ప్రమాదంగా మనం ఈ 2 yearsలో చూసాం ఎలా మారచ్చు అని. హెల్త్ విషయం, మిగతా విషయాల్లో కూడా వాళ్ళు అంత తెలివిగా లేరు, బట్ ఇది ప్రాణాలకు సంబంధించిన విషయం. ఇప్పుడు భూమి గుండ్రంగా ఉంది అనుకున్న స్కూలు పిల్లవాడు ఇంట్లో తల్లిదండ్రులు బల్లపరుపుగా ఉండే భూమితోనే పనిచేసే వాస్తుని కోరుకుంటారు. భూమి గుండ్రంగా ఉంటే గుండ్రంగా ఉన్న భూమికి దిక్కులు ఎట్లా ఉంటాయండి? మీరు దాన్ని తూర్పు అని అనుకుంటే 6 గంటల్లో 12 గంటల్లో ఆ భూమి ఇలా తిరిగినప్పుడు నీ తూర్పు ఎక్కడికి పోయింది? తన చుట్టూ తాను తిరుగుతున్న గోళం మీద ఉండి దిక్కులు చూస్తున్నారే, వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళే కదా. లేదు శనివారాలు ఏం చేయాలి, మంగళవారాలు ఏది చేయకూడదు, ఇవన్నీ వెతుక్కుంటూ చూసుకుంటూ ఉన్నవాళ్ళు స్కూల్లో భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని నేర్చుకున్న వాళ్ళే కదా. మిగతా దైనందిక కార్యక్రమాల్లో అబద్ధాలని నమ్మకం పేరుతో తీసుకొచ్చి వాటిల్నే ప్రాపగేట్ చేస్తూ ఉన్నప్పుడు how can we expect people to behave intelligently suddenly one day because there is a panic, because there is a crisis? దేశాన్ని ప్రైమ్ అప్ చేసేసాం అన్నమాట. ఒక పెద్ద విపత్తులో కూడా పిచ్చిగానే ప్రవర్తించేటట్టుగా. ఈ కాంటెక్స్లో ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి అన్నీ మనకే తెలుసు, అన్నీ మన వాళ్ళకే తెలుసు అని చెప్పటం, అది నిజమా అని ఎవరు ప్రశ్న వేయకపోవటం, తెలిస్తే ఏమి తెలుసు ఎగ్జాక్ట్గా అని చెప్పమని అడగకపోవటం, ఈ కారణాలుగానండి
మనమంతా కూడా విశ్వంలో అందరికంటే గొప్పవాళ్ళం మనమే. నిజానికి మనకంటే గొప్పవాళ్ళు మన తాతలు. ఆళ్ళకంటే గొప్పవాళ్ళు వాళ్ళ ముత్తాతలు అని అనుకుంటూ, మన గురించి మనం ఒక ఫాల్స్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాం. దిస్ హాస్ కాన్సిక్వెన్సెస్ అండి. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఒక పరిష్కారం వెతుక్కోవాలి అనంటే, సమస్య సరిగ్గా అర్థం కావాలి ముందు. లేకపోతే సమస్య తెలియకపోతే పరిష్కారం ఎలా వస్తుంది? అయితే ఇప్పుడు మనకి మనకంటే పూర్వమే చాలా వరకు ఉన్నాయి వీటన్నిటికి సమాధానాలు అని అనుకుంటున్నప్పుడు మెయిన్ బేసిక్‌గా ఈ పాండమిక్ టైమ్‌లో, కరోనా టైమ్‌లో చాలా వరకు ఆధారపడింది. లేకపోతే మనం కిచెన్‌లో ఉన్నటువంటి వైద్య విధానం కావచ్చు, ఆయుర్వేదంలో ఉన్నటువంటి వైద్య విధానం చాలా వరకు హెల్ప్‌ఫుల్ అయింది అనేది మనకొచ్చినటువంటి చిన్న చిన్న సింప్టమ్స్‌కి లేకుంటే వాటన్నిటికి రిలీఫ్ ఇచ్చింది గతంలో కూడా మనం చూసాము. బట్ మేజర్‌గా ఇప్పుడు వచ్చినటువంటి పాండమిక్‌కి సంబంధించి హోమ్ మేడ్ రెమెడీస్ కావచ్చు, లేకపోతే ఆయుర్వేద మందులు కావచ్చు, వీటన్నిటిని ఎలా చూసారు మీరు? ఏమనుకుంటున్నారు వీటన్నిటి గురించి? One of the worst malnourishment statistics of the world are in India. One of the కాదు, the worst. అంటే తమ బిడ్డలకి సరిగ్గా తిండి పెట్టలేని తల్లిదండ్రులున్న కుటుంబాలు ప్రపంచంలో ఎక్కడా లేనన్ని ఉన్నాయి. పర్సెంటేజ్ వైజ్ కూడా చాలా బ్యాడ్‌గా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే వంటింట్లో సామాను లేదు, వంటింట్లో ఆహారం లేదు అన్నది ముఖ్యమైన విషయం. ఇది మర్చిపోయి మిగతాయి మాట్లాడొద్దు మనం. అందుకే నేను ఇది మిడిల్ క్లాస్ వాపు అంటే. ఓ 150 సంవత్సరాల క్రితం, లేదు 170 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఈ గుంటూరు ఫ్యామిన్లు అనొచ్చు, ఇంకా ఏదైనా అనొచ్చు. క్షామం గురించి, బీహార్‌లో జనాలు చచ్చిపోయింది. కొంతమంది రచయితలు రాశారు. ఆవు పేడలో అరగని ఆహార ధాన్యం ఉంటే దాన్ని తీసుకుని రోజంతా కలెక్ట్ చేసుకుని అటువంటి ఆహార ధాన్యాలు వాటిని ఉడకపెట్టుకుని తిన్నాము కడుక్కున్నాక అని రాశారు. 1900s బిగినింగ్‌లో పుట్టిన బిడ్డ సగటున 40 సంవత్సరాలు మాత్రమే బతుకుతాడు అని. అప్పటి సైన్స్, స్టాటిస్టిక్స్, రికార్డ్స్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది మా తాతగారు, మా నాయనమ్మ గారు బతికారు అని చెప్తూ ఉంటారు. అటువంటివి అన్నీ ఉంటానే ఉంటాయి. బట్ సగటున భారతదేశ చరిత్రలో ఇంతకాలం 68, 69 ఇయర్స్ బతికే వ్యక్తులు సగటున, అంటే దాని అర్థం కొంతమంది 90 ఏళ్ళు బతుకుతారని. ఇప్పుడు దిలీప్ కుమార్ 98వ ఏట చనిపోయాడు అని అంటే భారతదేశం అంతా అదని కాదు. బట్ more people are living longer than ever recorded in history. Yes. దీనికి కారణం ఏంటంటే దీనికి కారణం పసుపున. అంతకుముందు పసుపు లేదా? ఇప్పుడు పసుపు పెద్ద యాంటీసెప్టిక్ అని చెప్తారు. ఇది నేను ఇప్పుడు అంటే ఉవ్వెత్తున లెగుస్తారు జనాలు. నువ్వు నా పసుపుని అంటావేంటి అని. అది నీ పసుపే కాదు, నా పసుపు కూడా. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను, మేము పసుపు పండించాం. కానీ పసుపుకి రోగం రాదా? పసుపు రోగ నివారణి కదా. పసుపు కొడితే రోగం పోతుంది, క్రిములు చచ్చిపోతాయి కదా. మరి పసుపు పండించే రైతు పసుపుకి రోగం వస్తే ఏం చేస్తున్నాడు చెప్పండి ఒకసారి. ఈ మెడికల్ మాఫియా గురించి అవన్నీ కాదు, మన దగ్గర మన ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకుందాము అనేటువంటి మెడిసిన్ ఈ మధ్యన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దాన్ని మీకు చట్నీ అనే ఒక పేరు కూడా పెట్టుకున్నారు. అవును. మిత్రుడు విశ్వనాథ్ జయంతి చెప్పాడు, ఇది చట్నీ కదా సార్ అని. దాన్ని నేను ప్రచారంలోకి తీసుకొచ్చాను. తెలుగు వారికి నేను కొన్ని పదాలు జాతికి అంకితం చేసినట్టుగా చేశాను. హోమియోపతి తప్పు అంటే యుద్ధానికి వచ్చిన వాళ్ళని రౌడీపతులని, గోంగూరను చింతపండు కలిపి దాంట్లో నీళ్లు పోసి ఉప్పు లేకుండా చేసిన దాన్ని చట్నీ అని, అల్లం బెల్లం తీసుకొచ్చిన వాళ్ళని అల్లం బెల్లం గాళ్ళని, అది మందుగా తీసుకొచ్చినందుకు. ఆహార అలవాటు అని కానీ లేకపోతే దిస్ ఈజ్ వాట్ వీ టేక్ అంటే ఇబ్బంది ఏం లేదండి.
మనం ఒక పెద్ద విపత్తులో ఇది నా సమాధానం అని చెప్పి, ఇది మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్‌కు ఆల్టర్‌నేటివ్ అని చెప్పినందుకు ఇచ్చిన రెస్పాన్స్. ఎవరి వారి ప్రైవేట్, పర్సనల్ చాయిసెస్ గురించి నోబడీ షుడ్ కామెంట్ అండి. అది ఇల్లీగల్ కాకపోతే మనకు సంబంధం కూడా లేదు అది. రెండవది మెడికల్ మాఫియా అన్నారు. మెడికల్ మాఫియా ఉంది అని మీకు ఇవాళ తెలిసిందా? మాకు ఎప్పటి నుంచో తెలుసు. మెడికల్ మాఫియా వస్తది అని తెలుసుకుని ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ని రెసిస్ట్ చేసిన వాళ్ళము. ఒక స్ట్రీమ్ ఆఫ్ థింకింగ్‌కి చెందిన వాళ్ళు. ఒక బ్రాడ్లీ సోషల్ ఈక్వాలిటీ, కామన్ గుడ్, పబ్లిక్ హెల్త్, పబ్లిక్ ఓనర్‌షిప్ ఆఫ్ పబ్లిక్ గుడ్ ఇవన్నీ మాట్లాడేవారు. ప్రైవేటైజ్డ్ హెల్త్ కేర్ ఏదైతే ఉందో అదొక శాపం. అది ప్రజారోగ్యానికి చాయిస్‌గా ఉంటే ఇట్స్ ఆల్ రైట్. నథింగ్ మచ్ టు సే. మీ ఇష్టమైతే మీరు వెళ్తారు. శాపం ఎందుకంటే గవర్నమెంట్ తన పని ఆపేసింది కాబట్టి. ఆరోగ్యశ్రీ లాంటివి పెట్టినప్పుడు ఆ డబ్బులు ప్రైవేట్ హాస్పిటల్స్ ఫండ్ చేయడానికి ఇస్తున్నారు. అవే డబ్బులు గవర్నమెంట్ హాస్పిటల్‌కి ఇచ్చుంటే అప్పుడు ఎందుకు మాట్లాడాల నువ్వు? అది వద్దు అని అందరు చెప్తూ ఉంటే అప్పుడు నువ్వు క్రికెట్ చూసుకుంటా ఉన్నావా టీవీలో? ఇప్పుడు నీ ప్రాణం మీదకి వచ్చినాక నువ్వు బయటకు వచ్చి అప్పటిదాకా మాట్లాడుతున్న వాళ్ళ పైన దాడి చేస్తే ఓకే అనుకున్నావు. ఇప్పటికి కూడా నువ్వు ప్రభుత్వాన్ని ఎందుకంటలా? వాళ్ళు బెత్తం పెట్టి కొడతారని. సో సడన్‌గా ఒక ఫాల్స్ ఎనిమీని క్రియేట్ చేసి ఆ ఎనిమీని దాడి చేయటం. ఎందుకంటే నిజం ఎనిమీని ఏమన్నా అంటే తంతరు కాబట్టాలి. సో మెడికల్ మాఫియా అన్న మాట తీసుకొచ్చారండి. కానీ మెడికల్ మాఫియా అన్న మాట తీసుకొచ్చి దానికి ప్రత్యామ్నాయంగా ఏం చెప్తున్నారు? మెంతులు, చట్నీలు చెప్తున్నారు. మెడికల్ మాఫియాకి సమాధానం ఏంటంటే మాఫియాను అంతం చేయటం అంతే కదా. దానికి మెంతులు ఎట్ట సమాధానం? గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్‌లో జరగదుగా ఇది. సో నువ్వు ఎవరి మీద దాడి చేస్తున్నావు? మీరేదైతే చట్నీ అంటున్నారో, ఆ ఆనందయ్య మందుని సప్లై చేయొచ్చు అన్నట్టుగా హైకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. దాన్ని ఎలా చూస్తున్నారు మరి మీరు? హైకోర్టు కూడా ఇంటర్వ్యూన్ అవుట్. Because really the High Court did not say anything about medicine. The High Court simply said ఆనందయ్య కోరుతున్న ఆ పదార్థాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకునేవచ్చు అని. ఆనందయ్య ఏమన్నాడు? కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నన్ను ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళమన్నాడు. తీసుకెళ్లారా? లేదు. ఆనందయ్య ఏమన్నాడు? ప్రభుత్వం వచ్చి నాకు సపోర్ట్ చేయకపోతే నేను కేవలం నెల్లూరు జిల్లా వరకే సప్లై చేయగలను అన్నాడు. ప్రభుత్వం ఏమన్నా వచ్చి ఇచ్చిందా డబ్బులు? ఇవ్వలేదు. ఆనందయ్య కోర్టుకి వెళ్ళి ప్రభుత్వం ద్వారా నాకు డబ్బులు ఇప్పించండి అని అడిగాడు. సీరియస్గా తీసుకుందా కోర్టు? లేదు. ఆనందయ్య రాజకీయ జాతరల్లో తిరుగుతున్నాడు తన చట్నీ డిస్ట్రిబ్యూషన్‌కి. అయితే పదుల కోట్ల రూపాయలు ఆయన ట్రస్ట్‌కి డొనేషన్స్‌గా వచ్చినాయి. రాజకీయ నాయకుల నుండి వచ్చినాయి. యెస్. ఇప్పుడు మీరు ఆనందయ్య చట్నీతో పాటుగా ప్రధానంగా విమర్శించింది మెంతులకు సంబంధించి. మెంతులు, వెల్లుల్లి, కళోంజి ఇది ఎలా మనకి వైద్య విధానంలో మనకి పాండమిక్‌ని ఎదుర్కొంటాయి. కరోనా వైరస్‌ని సమర్థంగా ఢీకొనే సత్తా వీటికెలా ఉంటుంది? దాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారు అనే దాని మీద. ఈ అల్లం బెల్లం బ్యాచ్, ఈ కరోనాని షాకిని ఢీకిని అని బూతులు తిట్టిన, సంస్కృతంలో బూతులు తిట్టిన బ్యాచ్, వీళ్ళందరూ అక్కడితో ఆగలేదు. వీళ్ళందరూ మాస్క్‌తో పని లేదు, టీకాతో ఉపయోగం లేదు అని చెప్పారు. సో దీస్ ఫెలోస్ ఫ్రమ్ టాకింగ్ ఆఫ్ దేర్ ఒపీనియన్ హ్యావ్ బికమ్ ఏ డేంజర్ టు సొసైటీ. ప్రపంచవ్యాప్తంగా మాస్క్ and vaccine are the answers to this dangerous virus. నువ్వు దాడి వాటి మీద కదా చేస్తావు. నువ్వు అందుకు కదా దిగింది బజార్లోకి. నువ్వు మెంతుల కోసం దిగలా. నీ మానసిక రోగం కారణంగా నువ్వు వీటిల్ని అటాక్ చేయటానికి వచ్చావు. మాస్క్ అంటే ఏంటో తెలియదు, టీకా అంటే ఏంటో తెలియదు, అయినా కూడా నువ్వు దిగావు.
స్టీరాయిడ్లు వాడితే చచ్చిపోతారు, స్టీరాయిడ్లు ఇస్తే జాగ్రత్త కేసులు పెట్టిస్తాను, ముంచేస్తాను, మర్డర్ కేసులు పెడతాను, జాగ్రత్త అని బెదిరించినోడు స్టీరాయిడ్లు వేసుకోమని ఫోన్లో చెప్తున్నవి ఆడియో ప్లే చేశారు. దొరికిపోయాడు కదా, అబద్ధాలు చెప్పేవాడిని పట్టుకున్నారు కదా, పోలీస్ స్టేషన్కి రప్పించి ఇంట్రాగేషన్ చేశారు కదా. వాడివి నువ్వు మాస్క్ ఎందుకు పెట్టుకున్నా? ఇక్కడ మాస్క్ ఎక్కడ పెట్టుకుంటారో కూడా తెలియదు మొక్కలు. మీడియాతో మాట్లాడి లోపలికి వెళ్ళావు, ఆతిథ్యం 6 గంటలు పొందావు అక్కడ. తెలంగాణ గవర్నమెంట్ మీద 100 కోట్ల డిఫమేషన్ కేసు వేస్తానన్నావు. 100 కోట్ల డిఫమేషన్ కేసుకి 10 కోట్లు కోర్టుకి మనం కోర్టు ఫీజు కట్టాలండి. ఎవరిస్తున్నారు ఈ డబ్బులు? మెడికల్ మాఫియా అనిపించే వాళ్ళు ఇస్తున్నారా? 1,00,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ ఒక ఆయుర్వేద కంపెనీ. కెన్ యూ బిలీవ్ ఇట్? డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ కంటే ఎక్కువ డాబర్ కంపెనీకి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నది. డాబర్కి 1,00,000 కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్. ఐమ్ రిపీటింగ్ ఇట్ ఫర్ యూ, వినే వాళ్ళకి మిస్ అవ్వకూడదు అని. అంటే ఏంటి? వాళ్ళేంటి మరి? అది ఆయుర్వేద మాఫియానా? మెడికల్ మాఫియా అంటే ఎవరు? దొంగ దొరికాడు కదా టీవీలో. అక్కడ రామ్ గోపాల్ వర్మ చిలిపితనం కారణంగా, మీ కొత్త ఫ్రెండ్ కదా ఆయన, ఆ రామ్ గోపాల్ వర్మ చేసిన అకతాయితనం కారణంగా అబద్ధాలు చెబుతున్న ఒకడిని ఎక్స్పోజ్ చేసే టీవీ ప్రోగ్రాము ఒక మెడికల్ కాన్ఫరెన్స్గా మారింది. అరే నిన్ను పట్టుకున్నారా నువ్వు చేసే పని అని చెప్తున్న టీవీ షోలో నువ్వు డాక్టర్ని క్వశ్చన్లు అడుగు, ఆమె నిన్ను క్వశ్చన్లు అడుగుతుంది, ఎవరు చెప్తే వాళ్ళు కరెక్ట్ అని అంటారు. అంటే ఒక మిస్చివస్ థింగ్ కారణంగా an important show has become hijacked into this. But we must be more serious because more serious implications are there. ఇది తమాషా షో కాదు కదా. ఇప్పుడు మెంతులు అంటున్నాడే, స్టీరాయిడ్లు అంటున్నాడే పట్టుకున్నారుగా. దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? అయితే ఇప్పుడు మీరు అన్న ఆర్జీవీఏ పర్టికులర్ ఒక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, 47 or 57 క్వశ్చన్స్ మళ్ళీ అడుగుతున్నారు. అవే నేను రిపీట్ చేస్తున్నాను. ప్లీజ్ ఆన్సర్ ఆల్ దీస్ క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారు. మెడికల్ మాఫియా గురించో, లేకపోతే కరోనా వైద్య విధానం గురించో, ఉన్నటువంటి చికిత్సా పద్ధతుల గురించో, వాడుతున్నటువంటి మెడిసిన్స్ గురించి, స్టిరాయిడ్స్ గురించి, వీటన్నిటి గురించి ఎందుకని ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు అనేది ఆర్జీవీ చేస్తున్నటువంటి క్వశ్చన్. ఆర్జీవీకి సబ్జెక్ట్ అర్థం కానీ బ్యాడ్ స్టూడెంట్ ఆయన పబ్లిక్ పర్సనాలిటీ కాబట్టి ఆయన ఏదో ప్రశ్న అడిగితే ప్రశ్నలు కూడా నాకు అర్థం కావటం లేదు, ఆన్సర్లు చెప్తారా అని ఆయన పోస్ట్ మ్యాన్ లాగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ప్రశ్నలు అర్థం కానివాడికి ఆన్సర్లు ఎందుకు అర్థం అవుతాయండి? అసలు ఆయనకి ఏంటండి ఈ పని? వై ఈజ్ హీ డూయింగ్ దిస్? టైం పాస్. ఇప్పుడు సగం ప్రశ్నలకి సంబంధమే లేదు అసలు ఆ సబ్జెక్ట్కి. ల్యాబ్ రిపోర్ట్స్కి, క్లినికల్ మ్యాటర్స్కి ఏం లింక్ ఉంటుందో ఆయనకి ఏం అర్థమవుతుంది అడిగినోడికి? ఈ మిస్చిఫ్ మేకింగ్ అన్నది ఇన్ పబ్లిక్ లైఫ్ ఆన్ క్రూషియల్ వైటల్ ఇష్యూస్ ఈజ్ అన్వెల్కమ్. ఆర్జీవి గారు, he should step back from this. He is giving legitimacy that there can be a dialogue between these two people. అసలు వీళ్ళిద్దరి మధ్య చర్చ ఏంటండి? ఒక డాక్టర్కిను ఆ మెంతులు చెప్పే అతనికి వీళ్ళిద్దరి మధ్య చర్చ ఎందుకు వస్తుంది? ఫార్మకాలజిస్టా? ఏమైనా క్లినికల్ స్టడీస్ జరిగినాయా? ఎప్పుడన్నా పేపర్ రాశాడా? రీసెర్చ్ జరిగిందా? ఇక్కడేమో దొంగ మాటలు మాట్లాడుతూ పట్టుకున్నారు కదా. అది కనపడలేదా ఆర్జీవీకి? షో మధ్యలో వచ్చాడా? షో స్టార్ట్ అయింది ఎట్లా? డెక్సామెథజోన్ వేసుకోమ్మా నువ్వు, నేను చెప్తాను ఆ ఫార్మసిస్ట్కి అని చెప్పాడు.
ఈ స్టీరాయిడ్ గాడే కదా అన్నది ఈ మాటలు. అది ఎందుకు పట్టుకోవాలా? ఇన్ని క్రిమినల్ మ్యాటర్స్, ఇన్ని క్రైమ్స్ మీద సినిమాలు తీసే ఆర్జీవీకి అక్కడ క్రైమ్ కనపడలేదా? ఇట్స్ రాంగ్ అండి. అండ్ ఆర్జీవీస్ కాంట్రిబ్యూషన్ మీన్స్ నథింగ్. వాట్ ఈస్ హిస్ స్టాండింగ్ ఇన్ దిస్ మ్యాటర్? మా అమ్మ చెప్తే నేను వ్యాక్సిన్ వేసుకున్నా అన్నారు ఆయన. అందరినండి మన అమ్మలు వేస్తేనే వ్యాక్సిన్ వేయించుకుంది చిన్నప్పుడు. ఎవడు ఇంటర్వ్యూ చేయాల, నీకు ఇష్టమా, నీకు ఇష్టం లేదా, నువ్వు వేసుకుంటావా వేసుకోవా అని. చిన్నప్పుడు వేసారు, అందుకని ఇంతకాలం బతుకుతున్నాం మనం. ఇప్పుడు ఈ పిచ్చి మాటల్లో పడి నిజంగా వ్యాక్సిన్ వేసుకోకపోతే లేచిపోతుంది. వ్యాక్సిన్ అక్కర్లేదు, కరోనాకి ఆన్సర్లన్నీ కిచెన్లో ఉన్నాయని చెప్పిన ఆయన కుటుంబ సపరివార సమేతంగా వెళ్ళి స్పుట్నిక్ వేయించుకున్నాడు. ఎందుకు వేయించుకున్నాడు? అంటే చేసేయన్ని అట్లాంటి, మాట్లాడేయన్ని ఇట్లాంటియా? ప్రశ్నలు వాళ్ళు వేయని కారణంగా, జర్నలిస్టులు కేవలం రిపీట్ చేస్తున్న కారణంగా, పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళందరూ వారికి కాంపిటెన్స్ లేని ఏరియాస్లో దిగటం కారణంగా వీళ్ళు చేసే నష్టం చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నిజమే, ఆయుర్వేద ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏమన్నారు, ఆనందయ్య చట్నీ వల్ల నష్టమేం లేదు అన్నారు. అది దేనికి మందు కాదని కూడా చెప్పారు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. మీరు ప్రశ్న వేస్తున్నప్పుడు అది దేనికి మందు కాదు అని చెప్పారు. నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసుకో అని చెప్తున్న వాళ్ళు దేనికి మందు కాదు అని చెప్పారు. కంట్లో పసరు వేయటానికి వీల్లేదని చెప్పారు. ఇవాళ దాకా కూడా కంట్లో పసరుకి పర్మిషన్. అంటే అది మందు అయినా కాకపోయినా నువ్వు ఇవ్వటానికే వీల్లేదని చెప్పారు. ఇది మీరు మర్చిపోయి ప్రశ్న వేయకూడదు. యు సీ ద డిఫరెన్స్. టీకా వేసుకున్నవాడు టీకా ఉపయోగం లేదని చెప్తున్నాడు. స్టీరాయిడ్ మింగు అని చెప్పి ఫోన్లో అడ్వైజులు ఇస్తూ పట్టుబడ్డవాడు అంతకు ముందు స్టీరాయిడ్లు వేస్తే తంతానని బెదిరించినవాడు. అంటే వీళ్ళ పర్సనల్ క్రెడిబిలిటీస్ ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలి. వీళ్ళ పర్సనల్ ఇప్పుడు ఇది భారతదేశంలో కొన్ని లక్షల మంది చచ్చిపోతున్న ట్రాజెడీ టైంలో బాధ్యతాయుతంగా లేని వాళ్ళు చేసే పనులు విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నాకు ఒక డౌట్ వస్తుంది. మీకు ఒక క్వశ్చన్ వేయాలి. ఫైట్ బిట్వీన్ టూ ఇండివిజువల్స్ అన్నప్పుడు ఇప్పుడు ఆనందయ్య కానీ మల్లిక్ని కానీ కాస్త పక్కన పెడితే దేశీ కీటో డైట్, మీరు అన్నట్టుగా కీటో మోటు అని మీరు చెప్తున్నారు. ఎందుకని పర్టికులర్ గా ప్రధానంగా బాబు గోగినేనే అటాక్ చేస్తున్నారు, బాబు గోగినేని మీద క్యాంపెయిన్ చేస్తున్నారు వీరవాసినేని రామకృష్ణారావు గారు అని మీకు అనిపిస్తోంది? నాకు అనిపించడానికి కాంక్రీట్ రీజన్స్ లేవండి. కాకపోతే దీని వెనక మీరున్నారని నాకు తెలుసు. నేను ఎందుకంటే ఆయన మొదటిసారి నేను కలిసిన మొదటి రోజు రెండో ఇంటర్వ్యూ మీతో జరిగింది. అవును, యు ఆర్ సిట్టింగ్ విత్ మీ ఇన్ ద స్టూడియో. ఆయన విజయవాడలో కూర్చున్నారు, లైవ్ డిస్కషన్. కరెక్ట్. నేను వచ్చాను, మాట్లాడాము. ఆయన ఇంకా నా గురించి మంచిగా మాట్లాడాడు. ఆయన అభిమాన హీరో అన్నారు, వీరాభిమాని అన్నారు మిమ్మల్ని. నాకు తెలిసి పాదాభివందనం అని కూడా చెప్పినట్టున్నారు మీకు. నేను మీలాగే హేతువాదిని అని. అది గుర్తులేదండి. శిఖరం అని ఇట్లా ఏదో చెప్పాడు ఆయన. నేను పొగడ్తకి విమర్శకి అతీతుడినండి, నిజం చెప్తున్నాను. I don't need others to tell me. It will be nice to hear it, but నా యొక్క సెల్ఫ్ అసెస్మెంట్కి బయట వారి ఇన్పుట్స్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. బట్ హీ వాజ్ పాజిటివ్ టువర్డ్స్ మీ. అంతే, తర్వాత నేను ఆయన కలవలేదు. కానీ అప్పటి నుండి 3 ఏళ్ల పాటు నేను ఆయన పట్టించుకోవటం లేదు అన్న ఒక విరహ వేదనతో ఎప్పుడూ కూడా నా పేరే చెప్పటం నేను గమనించాను. మధ్య మధ్యలో నవ్వుకున్నాను, తర్వాత సిల్లీ ఫెలో అనుకున్నాను. ఎందుకంటే నా వాట్సాప్కి రిపీటెడ్గా నాకు ఈ పురస్కారం వచ్చింది, నాకు ఆ గుర్తింపు వచ్చింది అన్న మెసేజ్లు చాలా కాలం పంపించాడు. నేను మొబైల్ ఫోన్ మార్చాను, సో ఐఎమ్ మోర్ ఎట్ పీస్. ఈ చిల్లర మెసేజ్లు రావట్లేదు. నేను గిల్లుతున్నాను, నేను గీకుతున్నాను, నేను గోకుతున్నాను, నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు. అందుకని మాట్లాడాను. ఇప్పుడేమో గిలగిల్లాడుతున్నాడు.
ఛాలెంజ్‌ని ఎందుకు స్వీకరించలేదు మరి మీరు? ఇట్ ఈస్ నాట్ ఎ ఛాలెంజ్. ఐఎమ్ నాట్ ఎ డాక్టర్, ఐఎమ్ నాట్ ఎ పేషెంట్. నాకేం ఛాలెంజ్? ఒక క్వెషన్ అడుగుతానండి మిమ్మల్ని, మీరేం అనుకోవద్దు. ఐఎమ్ మేకింగ్ ఇట్ కాంక్రీట్, నాట్ పర్సనల్. యెస్. మీకు క్యాన్సర్ నేను నయం చేస్తాను అని నేను మీ దగ్గరకు వస్తానండి. ఛాలెంజ్ అంటాను. క్యాన్సర్ లేకపోతే ఛాలెంజా? అవును. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మీరు ఒప్పుకోలేదు కాబట్టి నేను 4 యూట్యూబ్ ఛానల్ పిలిచేదా? నా దగ్గర రా, నేను అరే నాకు లేదురా జబ్బు, స్టూపిడ్ ఫెలో. ఏంటి అసలు ఆ కమ్యూనికేషన్‌లో వాట్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ దట్ కమ్యూనికేషన్? ఇట్టా అన్నాడు చూసారా? నేను అది చూసా. అక్కడ మీసమే లేదు, ఏం మెలేస్తున్నావు నువ్వు? అంటే ఈ జోకర్ పనులు చేసి నన్ను రెస్పాండ్ అనటానికి ఆయన ఒక పక్కన పెట్టండి, మీరెందుకు అడుగుతున్నారు నన్ను? మీరు ఆయన రిపీటెడ్‌గా వేస్తున్న క్వెషన్ అది. నేను బాబు వినయన్ని సవాల్ చేశాను, ఛాలెంజ్ చేస్తాను, 2 కోట్లు ఇస్తానని కూడా అన్నాను. ఆయన ఎందుకు రావట్లేదు అనేది. నీ 2 కోట్లు నాకొద్దు. నాకు దేనికి నీ 2 కోట్లు? నా సంపాదన ఎంతో నీకు తెలుసా? అది పక్కన పెడదాం. నువ్వు డబ్బులు ఇస్తా అంటే నేను రావటం ఏంటి? నీ దగ్గర 2 కోట్లు ఉంటే నేనేం చేసేది? ఇప్పుడు ఈ జోకర్ పనులు ఏంటండి? ఇదేంటండి నాకు అర్థం కాదు. ఇప్పుడు నిజంగా 100 ఏళ్ల క్రితం ఫోటోలు చూస్తే కోడి రామ్మూర్తితో వేరే వాళ్ళు పెద్ద మీసాలు ఉంటాయి, మీసం మీద నిమ్మకాయ నిలబెట్టాడు మా తాత అని చెప్పుకుంటారు. అరే నువ్వు ఇట్లా అంటే ఎట్లా? అక్కడ మీసవే లేదు. నాకు నవ్వు వస్తుంది. నువ్వేదో కోపంగా ఊగిపోతూ మాట్లాడుతున్నావు, నాకేమో నవ్వు వస్తుంది. బట్ నా ఫేవరెట్ కామెడియన్ బ్రహ్మానందం గారు, వారిది చూసి నేను డిలైట్ అవుతూ ఉంటాను. బికాజ్ హీ ఈజ్ అ డీసెంట్ యాక్టర్. ఐ లైక్ హిమ్, ఐ రెస్పెక్ట్ హిస్ స్కిల్స్. ఇతన్ని చూడమని మీరందరూ నన్ను వెంటబడి, నేను యాక్చువల్లీ ఏబిఎన్‌లో బూతులు కూడా తిట్టాడని చెప్పారు నాకు. నేను ఇంకా చూడలేదు. ది ఓన్లీ వే ఐ కెన్ పనిష్ హిమ్ ఈజ్ బై నాట్ వాచింగ్ హిమ్. యెస్. ఇప్పుడు మీరన్నట్టుగా ఏం జరిగింది? ఏం జరిగింది? నేను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క రికగ్నైజ్డ్ వెల్నెస్ స్పీకర్ అని చెప్పాడు. నన్ను పట్టించుకోమంటే పట్టించుకున్నాను. డాబుసరి మాటలు ఏంటో చూపించాను. కోకోనట్ ఆయిల్ కూడా వెల్నెస్ స్పీకర్ వస్తుంది ఆ కంప్యూటర్లో పెట్టుకుంటే అని చూపించాను. వీర డబ్బా కొట్టేవాడికి కూడా వస్తుందని వీర డబ్బా అన్న పేరు పెట్టిస్తే దానికి కూడా వచ్చింది. నేను హేతువాది అని చెప్పుకుంటున్న వ్యక్తి హైదరాబాద్లో కమ్మ సంఘాలు, కుల సంఘాల అధినేతలు, టీవీ ఛానల్ ఓనర్లు, టీవీ ఛానల్స్లో ఉండే కమ్మ యాంకర్లు, కమ్మ కులస్తులు, సినిమాల్లో యాక్ట్ చేసే కమ్మ కులస్తులు దగ్గరికి వెళ్ళి, బాబు గోగినేని నన్ను రోజు దాడి చేస్తున్నాడు, దీనివల్ల కమ్మవారి ప్రతిష్ట అంతా దెబ్బతింటుంది, కాబట్టి మనందరం కలిసి ఆయన ఎదుర్కోవాలి అని కోరుతున్నాడు. అయితే ఇటువంటిది నాకు పర్సనల్ నాలెడ్జ్ ఉంది అని చెప్పిన ఒక వ్యక్తి చేరవేసిన సమాచారం ఏంటంటే, దాడి చేస్తున్నది నిజమే, కానీ కులం మీద కాదు కదా, డైరెక్ట్గా మీ మీదే చేస్తున్నాడు కదా అని అడిగారట. కొంతమంది నన్ను డైరెక్ట్గా బాడీ షేమింగ్ చేసావా, తప్పు కదా అని కోపడ్డారు. ఇప్పుడు నేను చెప్తాను, నేనంటే కొంచెం జాగ్రత్తగా వినాలి వినేవాళ్ళు. నేను మీకు ఫ్రెంచ్ చెప్తానని ఐ మేక్ ఎన్ ఆఫర్ టు యూ అండి. నాకు ఫ్రెంచ్ ఎంత వచ్చో రాదో మీరు అడిగే హక్కు మీకుందా? అవును, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. నేను మీ వెయిట్ తగ్గిస్తాను అని అంటే, మరి నువ్వు లావుగున్నావే అని అంటే అది బాడీ షేమింగా? నువ్వు అన్నదానికి నీ పరిస్థితికి తేడా నేను చూపిస్తున్నా, అంతే కదా. బాడీ షేమింగ్ అంటే
ఆ మనిషి గాని, మనిషి యొక్క ఆకృతిని గాని హేళన చేయటం. ఇక్కడ హేళన ఏముంది? ఇక్కడ ప్రశ్ననే ఉంది. మీసం తిప్పుతున్నావు, మీసం ఎక్కడ అంటే అది మగతనాన్ని ప్రశ్నించటం కాదే. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేనేం అనలేదు యాక్చువల్లీ. కానీ నాకు ఆయన గొంతుతో ఆయన మాట్లాడిన వీడియో నాకొచ్చింది. ఆ వీడియోలో హేతువాదులు దొంగలు, హేతువాదులు మాఫియా వెనుకున్నారు, లేదు వాళ్ళ నుంచి లబ్ధి పొందుతున్నారు అన్న మాటలున్నాయి. నేను మర్యాదకి చాలా విలువ ఇస్తానండి. నాతో బాగా మాట్లాడిన వాళ్ళకి 5 ఇంతలు ఎక్కువ మర్యాద ఇస్తాను. నాతో ఇలా మాట్లాడితే, నా గురించి ఇట్లా మాట్లాడితే 5 ఇంతలు ఎక్కువ మర్యాద ఇస్తాను. ఆయన శేష జీవితం గుర్తుంచుకునేదాకా ఇది కంటిన్యూ అవుతుంది. ఉన్నంత కాలము క్షమాపణ కోరకుండా, మాటలు విత్‌డ్రా చేసుకోకుండా, ఇలాగే కమ్మ సంఘాలని, రెడ్ల సంఘాలని, వేరే సంఘాలని తెచ్చుకున్నా కూడా ఆయన శేష జీవితం అంతా కూడా ఈ రెస్పాన్స్‌ని భరించాలి. ఎందుకంటే మర్యాదస్తులుగా బతుకుతున్న మేము, మా ఆస్తులు కరగబెట్టుకుని, మా సమయాన్ని మా సమాజం కోసం మేము వాడుతూ ఉంటే, మమ్మల్ని దొంగలు అన్నాక ఊరుకునే ప్రశ్న ఉంటుందా? ఎంత కొవ్వు ఎక్కితే ఒక మనిషిని నిజాయితీ లేని మనిషి అంటామండి? రుజువులు లేకుండా, కారణాలు చూపించకుండా. దట్ ఈస్ వై ఐ యామ్ రెస్పాండింగ్. అయితే ఆయన అంటున్నటువంటి ఒక ప్రధానమైన కామెంట్, బాబు నువ్వు గోగినేని హైదరాబాద్‌లో ఉన్నప్పుడు, లేకపోతే ఇండియాలో ఉన్నప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాకి చాలా అవైలబుల్‌గా ఉండేవాళ్ళు, అందుబాటులో ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా దూరంగా ఆస్ట్రేలియాలో ఎక్కడో ఉండడం వల్ల మీడియాకి కావచ్చు, ప్రజలకి చాలా దూరంగా ఉంటున్నారు కాబట్టి ఐడెంటిటీ క్రైసిస్‌లో ఉన్నారు. అటెన్షన్ సీకింగ్‌లో ఉన్నారు కాబట్టే మాలాంటి వాళ్ళు ఎవరైతే సమాజ హితం కోరుతున్నటువంటి హేతువాదులున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇండియాలో 10, 12 ఏళ్ళు టీవీలో సెకండ్ ఫేజ్ ఆఫ్ మై స్టేయింగ్ ఇన్ ఇండియా. హ్మ్. నేను యూరోప్‌కి ఎళ్ళక ముందు మీడియాలో ఉండేవాడిని. యూరోప్‌కెళ్ళాక యూరోపియన్ మీడియాలో ఉన్నాను. మళ్ళీ వెనక్కొచ్చాను. తెలుగు మీడియాలో ఫోకస్ పెట్టాను. హ్మ్. సో, ఐడెంటిటీ క్రైసిస్ ఉంటే ఛానెల్‌కే ఉండాలి. నాకు కాదు. నేను ఆ టైంలో మీ ఎవరు ఇంపార్టెన్స్ కనిపించింది. ఆ టైంలో ఆ ఇష్యూకి మీ ఇంపార్టెన్స్ కనిపించింది. I మీ believe I can bring some knowledge to the table. I believe I can offer some analysis. ఉపయోగపడే పరిస్థితుల్లో, సందర్భాల్లో నన్నెవరైనా దానికి ఉపయోగించుకోవాలనుకుంటే, మై సర్వీసెస్ ఆర్ ఫ్రీ అండ్ అవైలబుల్. యాహ్! నేను వీలున్నంత కాలం నా సొంత బండిలో వచ్చాను. మేము మా డ్రైవర్ వెళ్ళిపోయినాక మేము డ్రైవర్‌ని పెట్టుకోలేదు కాబట్టి, ఛానెలే కారు పంపిస్తే నేను వచ్చేవాడిని. మీలో ఎవరైనా ఎప్పుడైనా నాకు వచ్చి మాట్లాడినందుకు డబ్బులిచ్చారండి? నో అండి. లేదు. సో, ఏం జరుగుతుందిక్కడ? ఇక్కడ ఏం జరుగుతుందంటే, అంటే ఈ చిల్లర మాటలు, గలీజుగాళ్ళనేవి ఐడెంటిటీ క్రైసిస్. నాకెందుకుంటదండి ఐడెంటిటీ క్రైసిస్? ఇప్పుడు వేరే వాళ్ళకి తెలియకపోవచ్చు. నాకు తెలుసు కదా నేనేమేం చేశాను. ప్రపంచంలో ఫస్ట్ క్వాలిఫైడ్ యంగెస్ట్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ టీచర్‌ని నేను. నాట్ ఇన్ హైదరాబాద్, నాట్ ఇన్ సమ్ జూనియర్ కాలేజ్. లూయి పాస్టర్ పెట్టిన అలియాన్స్ ఫ్రాన్సేజ్ నెట్వర్క్ 1400 బ్రాంచెస్ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. వాటిల్లో 16 ఏళ్ళు నుండి 17 ఏళ్ళు వచ్చిన నన్ను, "నువ్వు ఇక్కడ టీచర్‌గా ఉంటావా?" అని అడిగి, నేను సంతోషంగా గంతులేసుకుంటూ ఇంటికెళ్ళి మా పేరెంట్స్‌కి చెప్పి, వాళ్ళ పర్మిషన్ తీసుకొని యెస్ అంటే, నన్ను కొన్నేళ్ల పాటు అక్కడున్న పెద్ద టీచర్స్ అందరూ ట్రైన్ చేసి ఒక టీచర్‌ని చేశారు. యూ ఆర్ ద యంగెస్ట్ టీచర్ ఇన్ ది అలియాన్స్ ఫ్రాన్సేజ్ నెట్వర్క్ ఇన్ ద వరల్డ్ అని అలియాన్స్ ఫ్రాన్సేజ్ డెలిగేట్ జనరల్ చెప్పాడు పబ్లిక్ మీటింగ్‌లో నాకు. నేను ప్రధానమంత్రులతో తిరిగాను, నార్వే రాజుగారిని కలిసాను, యునైటెడ్ నేషన్స్‌లో మాట్లాడాను.
రాజులని ఛాలెంజ్ చేశాను, దళిత గ్రామాల్లో పడుకున్నాను, హత్యలు జరిగిన చోటకు వెళ్ళి నా బిడ్డతో పాటు వెళ్ళి కూర్చున్నాను, బాధలో ఎవరైనా ఉంటే వారి దగ్గరికి వెళ్ళి వారితో గడిపాను. వారి బాధను నా బాధ చేసుకోకపోయినా కనీసం సాటి మనిషిగా నేను మీతో ఉంటాను అని వాళ్ళకి ఒక సామాజిక స్పృహ ఉన్న ఒక వ్యక్తిగా మాట్లాడాను. మా ఇంట్లో పుస్తకాలు చదివాను, విషయాలు చెప్పాను. నన్ను బూతులు తిట్టినోడికి కూడా స్పెల్లింగ్లు కరెక్ట్ చేసి పెట్టాను. నాకు ఎట్లా ఉంటుంది, ఎందుకు ఉంటుంది నాకు క్రైసిస్? ఇప్పుడు మీరు చెప్పారు కదా, పిలిస్తే వచ్చాను నేను. నిజం చెప్పాలంటే నేను ఆస్ట్రేలియా వచ్చాక నా వ్యాపారం పైన మళ్ళీ దృష్టి పెట్టాను. దలైలామాతో గొడవ వచ్చినప్పుడు చూడండి, చంకలో నోబెల్ ప్రైజ్ పెట్టుకుని తిరుగుతున్న దలైలామా అతన్ని హ్యాండిల్ చేశాను. విజయవాడలో కొబ్బరి నూనె స్వామితో నాకేంటండి పని? ఎవరి లెవెల్ వాళ్ళది. ఇప్పుడు 10 సార్లు నా పేరు చెప్తే ఆయన పేరు మళ్ళీ యూట్యూబ్లో వస్తుంది అనుకోవటమే. హనుమంతుడిని గుర్తుంచుకోండి. హనుమంతుడు రామనామ స్మరణంతోనే పునీతులయ్యారు. వీరాంజనేయ స్వామి రామనామ స్మరణతోనే పునీతుడయ్యాడు. ఇక్కడ ఒక ఆయన బాబు గోగినేని నామస్మరణంతో యూట్యూబ్లో వ్యూస్ కోసం బతుకుతున్నాడు. ఇది లేకపోతే తను ఎక్కడా కనపడాడు కాబట్టి మాటి మాటికి నా పేరు చెప్తున్నాడు. ఒక ఊహారూపమైన ఒక యుద్ధం నడుపుతున్నాడు. బట్ ఐ డోంట్ కేర్, ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్ టు మీ. కాకపోతే టీవీలో చూపించా, ఈ బడాయికూర మాటలు చూడండి, ఇట్లా మాట్లాడుతున్నాడు, అసలు జరిగింది ఇది, చెప్తుంది ఇది అని. ఫినిష్, ఇట్స్ ఓవర్. అయితే ఇప్పుడు నేమ్ కాలింగ్, బాడీ షేమింగ్ తో పాటుగా నేమ్ కాలింగ్ అనేది కూడా కనిపిస్తోంది. డిఫరెంట్ నేమ్స్ పెట్టేసి వాళ్ళని పిలవడం అనేది కావచ్చు సోషల్ మీడియాలో. చెప్తున్నాను కదా, ఇక్కడతో ఆగదు. నాకు నిజాయితీ లేదు, నేను దొంగ అని నన్ను కానీ హేతువాదులను కానీ అన్నాక డోంట్ ఎక్స్పెక్ట్ పొలైట్నెస్. నెవర్ 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 నెవర్. ఇప్పుడు జరిగింది ఏంటి? మర్యాదస్తులుగా బతుకుతున్న కొంతమంది మనుషుల్ని వారి సంపాదనలో కొంత డబ్బు పక్కన పెట్టి సోషల్ వర్క్ అని వాళ్ళు అనుకుంటున్న దానికి రాజ్యాంగబద్ధంగా ఉన్న పనులు చేస్తున్న వారిని, వారి నిజాయితీని, వారి శీలాన్ని శంకించి దానికి యూట్యూబ్ ఛానల్స్ని ఆశ్రయించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎదుటి వారి నుంచి మర్యాద ఎక్స్పెక్ట్ చేయటమా? సో డోంట్ ఎక్స్పెక్ట్ పొలైట్నెస్ అంటే ఎలా రియాక్ట్ అవబోతున్నారు బాబు గోగినేని గారు? డోంట్ ఎక్స్పెక్ట్ పొలైట్నెస్ అంటే ఇట్ విల్ బి రెసిప్రోకేటెడ్ అంటున్నా. ఇప్పుడు ఈజ్ టూ స్మాల్ ఎ మ్యాన్ ఫర్ ఎనీవన్ టు సిట్ అప్ ఎవ్రీ డే అండ్ సే లెట్ us హ్యావ్ ఎ ఫైట్. బట్ ఎదుటివాడి నిజాయితీని శంకించాక don't expect that it will be soft. Don't expect it will be soft. Why should it be soft? పట్టించుకోమనో పట్టించుకున్నా. So going to hit hard. I will respond in proportion. I will respond in proportion. శేష జీవితం అంతా గుర్తుంచుకునేటట్టుగా ఐ కెన్ రెస్పాండ్. పాకిస్తాన్ గవర్నమెంట్ ముక్కు మట్టిలో రాసింది, బంగ్లాదేశ్ గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొచ్చి తస్లీమా నస్రీని బయటికి తీసుకొచ్చింది, ఈజిప్టులో ఉన్న ప్రొఫెసర్స్ని గవర్నమెంట్ బారి నుంచి రక్షించింది, నైజీరియాలో రాళ్లు పెట్టి చంపేస్తాం కొట్టేస్తామని అవివాహిత గర్భవతి అయినప్పుడు చెప్తే అక్కడికి మనుషుల్ని పంపించి రక్షణ కోసం వెనక్కి తీసుకొచ్చింది. ఇవన్నీ చేసినోడికి చిల్లర మాటలు మాట్లాడేవాడు పట్టడు, కానీ పడితే మటుకు వాడి పాలన. ఎస్, ఎనీ అటాక్ ఆన్ పర్సనల్ ఇంటెగ్రిటీ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఎస్, అతనికి తెలీదు. ఏం తెలుసు అతనికి? ఐ డోంట్ మైండ్. తెలియపోతే తెలుసుకుంటాం.
అతను చెప్పిన తప్పు, ప్లీజ్ టీచర్స్ కరెక్ట్ ఏంటో నేర్చుకుంటాం, అటువంటి ఇబ్బందులు ఏం లేవు. నువ్వు దొంగ అన్నాక ఇప్పుడు మీరు ఇంత హేతువాది, ఇంత నాలెడ్జ్ ఉంది అని చెప్పుకున్న తర్వాత బిగ్ బాస్ షోకి ఎలా వెళ్లారు? అక్కడికి వెళ్ళిన తర్వాత మీ లెవెల్‌ని మీరే తగ్గించుకున్నారు అనేటువంటి ఒక కామెంట్ వీఆర్‌కే దగ్గర నుంచి వచ్చింది. ఎలా చూస్తున్నారు దాన్ని? అన్నాడు ఆయన అది. ఆహా! I don't have to respond to a silly man, but this is a general response యూజువల్ గానే to మేము a general Big Bossకి యాహ్! అవునవును. ఎందుకంటే నేనేం చేశానండి, నేను ఛానల్ మారాను అంతే కదా! నేను టీవీ ఛానల్స్‌లో, న్యూస్ ఛానల్స్‌లో ఉండేవాడిని. అక్కడి నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్‌కి వెళ్ళాను. అసలు నేను అక్కడ ఉన్నట్టు నీకు ఎట్టా తెలుసు? నువ్వు చూస్తున్నావుగా అది. నువ్వు చూస్తున్న ఛానల్‌లో నేను రాకూడదా? అదేంటి? అసల ఆ కామెంటే మీనింగ్‌లెస్ నా దృష్టిలో. ఎందుకంటే అదేమన్నా పోర్నోగ్రఫీనా? నేనేమన్నా 'రామ్ గోపాల్ వర్మ' సినిమాలో అదేంటి 'జీఎస్టీ' సినిమాలో యాక్ట్ చేశానా? కాదు గదా! ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్, నేను ఎందుకెళ్ళానంటే నన్ను పిలిచారండి. నేను కోరిన డబ్బులిస్తానని అన్నారు. ఆ టైంలో నేనెంత సంపాదిస్తానో అంతకంతా ఇస్తేనే వస్తానన్నాను. దే అగ్రీడ్ టు ఇట్. నాకు ఇటువంటి ఆహ్వానం జీవితకాలంలో ఒకసారే వస్తది ఎవరికైనా. మీరు ఆలోచించండి, ఎవరైనా విజయవాడ ఎళ్లి ఆ కొబ్బరి నూనె సీసా పక్కన పెట్టి నువ్వు బిగ్ బాస్‌కొస్తావా అని అడుగుతారా? అడగరు. ఇది ఒక స్పెషల్ ఇన్విటేషన్. చాలామంది అప్లై చేసుకుంటారు. చాలామంది కాంటాక్ట్ చేస్తారు. అలా జరగలేదు. నువ్వు బిగ్ బాస్‌లోకెళ్ళి ఏం చేశావు అని అడుగుతాడు. ఎందుకెళ్ళావు అని అడగడు. అక్కడికెళ్ళాక నువ్వేం చేశావు అని అడుగుతాడు. ఇదే తెలివి లేకపోవటానికి, తెలివికి డిఫరెన్స్ అన్నమాట. ఇప్పుడు WHO క్వెషనేర్ 15 నిమిషాల్లో తెలివైనోళ్ళు చేయగలరు. తెలియలేనోడికి 30 నిమిషాలు పట్టొచ్చు. ఇది తేడా అన్నమాట. ఇప్పుడు దాంట్లో నేను సైన్స్ పాఠాలు చెప్పాను. అవును. వాటిల్లో కొన్ని చూపించారు. కొన్ని చాలా చూపించలేదు. డార్విన్ యొక్క థియరీ గురించి, జీవ పరిణామ సిద్ధాంతం ఎక్స్‌ప్లెయిన్ చేశాను హౌస్‌మేట్స్‌కి. మానవవాదం ఏంటో చూపించాను. ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అక్కడ సినిమా వర్కర్స్‌కి రైట్స్ ఎట్లా ఉంటాయో, హీరోకి, హీరోయిన్‌కి ఈక్వల్ రైట్స్ ఉండాలి అని గేమ్‌లో చూపించాను. రైట్. ఆడవాళ్ళ హక్కులు ఎట్లా ఉండాలన్న విషయం మీద వాళ్ళందరికీ ఒక ఓరియంటేషన్ ఇప్పించాం. నేను అక్కడికెళ్ళి ఏం చేశాను? నేనిప్పుడు చెప్పినవన్నీ నేలబారు పనులా? గొప్ప పనులా? ఇప్పటి వరకు బిగ్ బాస్‌లో ఎవడు చేయనిది నేను చేశాను. అయితే ఇప్పుడు సినిమాకి సంబంధించినటువంటి ఇష్యూస్ మాట్లాడారు అక్కడ. లేకపోతే హక్కుల గురించి మాట్లాడారు ఆడవాళ్ళకి సంబంధించి. మీరు ఇండియాలో ఉన్నప్పుడు, హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఒక పెద్ద ఇష్యూ జరిగింది. కాస్టింగ్ కౌచ్ అనేది, మీ టూ మూవ్‌మెంట్ అనేది అప్పుడు జరిగింది. దానికి సంబంధించి మీరు చాలా సీరియస్‌గానే రెస్పాండ్ అయ్యారు. ఉన్నటువంటి హక్కులేంటి? ఏం జరుగుతుంది అనేది. అయితే ఆ ప్రధాన సమస్య, దానికి సంబంధించినటువంటి ఒక సొల్యూషన్ అనేది ఇప్పటిదాకా తీసుకురాకుండానే మళ్ళీ ఎలక్షన్స్ అనేవి మళ్ళీ వస్తున్నాయి. దానికి సంబంధించి పోటీలనేవి జరుగుతున్నాయి. మాకి సంబంధించినటువంటి పోటీ అనేది. సో, త్రిముఖ పోటీయా? చతుర్ముఖ పోటీయా? ఐదుగురుంటారా? అనేవన్నీ కనిపిస్తున్నాయి. సో, దీన్ని మీరెలా చూస్తున్నారు? ప్రధానమైనటువంటి సమస్యను పక్కన పెట్టేసి దాని గురించి ఒక సొల్యూషన్ అనేది లేకుండానే మళ్ళీ పోటీ పడడం అనేది, ఎవరు అధ్యక్షులవుతారనేది బిగ్ బాస్‌కి ఒకసారి వెళ్ళి మళ్ళీ మీరు చెప్పిన విషయం మీద కామెంట్ చేస్తాను. అక్కడ ఆ ఇంట్లో బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న వాళ్ళందరూ అడల్ట్సే. పెద్దవాళ్ళతో చిన్న పిల్లల ఆటలు ఆడిపిస్తే వాళ్ళేం చేస్తారు అన్నది ఒక వింత ఎక్స్‌పీరియన్స్. హ్మ్. నేను చిన్నప్పుడు ఏం చేశానో అక్కడ అదే చేశాను. తొండి చేశాను, అల్లరి చేశాను. కాకపోతే అదొక డిఫరెంట్ మోరల్ యూనివర్స్ అండి. అది తెలుసుకోవాలి చూసేవాళ్ళు. ఏమిటి డిఫరెంట్ మోరల్ యూనివర్స్ అంటే ఇట్స్ లైక్ దిస్. ఉదాహరణకి మాకు చెరుకు రసం గేమ్ ఒకటి ఆడిపించారు మాతో. ఏంటంటే ఒక ఫ్యాక్టరీ షూట్ లాగా ఉంటుంది. దాంట్లోంచి చెరుకు గడలు పడుతూ ఉంటాయి. ఈ చెరుకు గడలన్నీ పడుతూ ఉంటే 2 టీములుగా ఉంటాం కాబట్టి
ఏ టీం వారైనా ఎగబడి గుంజుకుని అక్కడ చెరుకు గడలు తెచ్చేసుకోవచ్చు. తర్వాత ఒక చెరుకు బండి ఉంటుంది రసం తీయటానికి. ఈ బండిలో మనం ఆ చెరుకు గడ పెట్టి యూ హ్యావ్ టు టేక్ ద జ్యూస్ అవుట్. దాన్ని ఒక బాటిల్లో దాచుకోవాలి. ఆ బాటిల్‌కి ఒక లేబుల్ అంటించాలి. బాటిల్స్ అక్కడ పెట్టుంటే ఎవడు మీద పడి గుంజుకొచ్చుకుంటే వాడివే అవి. ఎదుటి టీం నుంచి మీరు లేబుల్స్ గుంజుకోవచ్చు. ఇట్స్ ఆల్సో రూల్. ఇట్స్ అలౌడ్. ఈ 2 టీముల్ని సరిగ్గా చేస్తున్నారా లేదా అని చూడటానికి ఒక రెఫరీ అనండి, అంపైర్ అనండి, ఒక పర్సన్ ఉంటారు. ఈ పర్సన్‌ని మనం లంచం ఇచ్చి లొంగ తీసుకోవచ్చు. ఇది గేమ్ అండి. రైట్. దీంట్లో ఎక్కడన్నా న్యాయం కనిపించిందా మీకు గేమ్‌లో? ఎగబడొచ్చు, గుంజుకోవచ్చు, దొంగతనం చేయొచ్చు, లంచం ఇవ్వచ్చు, మోసం చేయొచ్చు. దీంట్లో నేను చేసింది ఏంటంటే వీళ్ళందరికంటే ఎక్కువ మోసం చేశాను. ఇప్పుడు ఈ ఈ గేమ్‌లో మనకు తెలిసిన మారల్, ఎథికల్ రూల్స్ అన్నవి లేవు. ఇట్స్ ఎ గేమ్ మైండ్. సో నేనేం చేశాను, 90 కెమెరాలు చూస్తూ ఉండగా, ఎదుటి టీంలో ఉన్న 6, 7 మా వెనక చూస్తూ ఉండగా, ఎవడికి కనపడకుండా నేను ఎన్నో సార్లు ఈ బాటిల్‌లో ఉండే చెరుకు రసంలో సగం నీళ్లు, సగం చెరుకు రసం నింపుకొని తీసుకుపోయి దాంట్లో కెమెరాలున్న టాయిలెట్ వాష్ బేసిన్ దగ్గర ఓపెన్ స్పేస్ ఉంటుంది. అందరూ కూర్చొని మాట్లాడుకోవటానికి. టాయిలెట్స్ ఉంటాయి, ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్‌లో ఈ బాటిల్స్‌లో నీళ్లు నింపి తీసుకొచ్చి తొండి చేశాం. ఇది మోసమా అంటే ఆ గేమ్‌లో మోసమేమో, ఇది తొండి. ఇది ఎందుకు చేశాను అంటే మిగతాయన్నీ నువ్వు చేసినయన్నీ తొండి కాబట్టి నీకంటే నేను ఎక్కువ చేయగలను. మీ రౌడీల కంటే నేను పెద్ద రౌడీనని చూపియడానికి చేశాను. అంతే. సో ఐ వాస్ హ్యావింగ్ ఫన్. వి వర్ హ్యావింగ్ ఎ గేమ్. బట్ ఈ బిగ్ బాస్ గేమ్‌లో నేను పేరెందుకు చెప్పను అనంటే విక్టిమ్ యొక్క కన్సెంట్ లేదు కాబట్టి. భయంతో కాదు, విక్టిమ్ యొక్క కన్సెంట్ లేదు కాబట్టి. మాతో ఉన్న కాంటెస్టెంట్ ఒకడు జాకెట్‌లో చెయ్యి పెట్టాడు. వాడే ఇంకొక అమ్మాయిని నడుం మీద చెయ్యి వేశాడు. అప్పుడే వాడు నాకు ఎనిమీ అయ్యాడు. కెమెరా ముందుకొచ్చి చెప్పమ్మా అన్నాను. కంప్లెయింట్ నాకు చేశారు కాబట్టి. మేము కంప్లెయింట్ చేస్తే మా కెరియర్ అవుట్ సార్ అన్నారు. యంగ్ విమెన్. అక్కడ ఉన్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యంగ్ విమెన్. మేము ఈ విషయం మాట్లాడితే ఇది నిజమో అబద్ధమో అర్థం కాని ప్రతి ఒక్క డైరెక్టరు ఆర్ షో ఆర్గనైజరు మేము ఇట్లా అల్లరి అయిపోతామేమో వీళ్ళు మాట్లాడితే మన గురించి అని, మాకు ఆపర్చునిటీస్ ఇవ్వరు అని. ఐఎమ్ స్పీకింగ్ కేర్ఫుల్లీ. కనీసం 2 చెప్పారు నాకు, నేనుంటాను మీతో, రండి కెమెరా ముందు మాట్లాడదాం, వీడిని ఇంట్లో నుంచి బయటకు పంపించాలి రాస్కెల్ని అని చెప్పాను. బయటకు వచ్చింది కూడా అంతే గర్వంగా వచ్చాను. ఎందుకంటే ఎప్పుడైతే ఆర్గనైజర్స్ రూల్ బ్రేక్ చేశారో ఐఎమ్ నాట్ పార్టీ టు దిస్ అని చెప్పొచ్చాను. 90 కెమెరాలు కనిపెట్టని దొంగ ఓట్ల బండారం నేను బయట పెట్టాను. నాకు జస్ట్ కళ్ళజోడు ఉందండి, మిగతా వాళ్ళకి అన్నీ ఉన్నాయి. కెమెరాలు ఉన్నాయి, టీవీలో ముందుకి వెనక్కి చేసుకునే ఛాన్స్ ఉంది, ఫార్వర్డ్ చేసుకోవచ్చు, ఆ ఎక్స్ట్రాస్ వ్యూ చేయొచ్చు. వాళ్ళందరికీ దొరకదు, నాకు దొరికింది. షెర్లాక్ హోమ్స్ నా చుట్టం అవుతాడు. నేను కనుక్కున్నా, ఇది పట్టుకున్నాను. మీరన్న ఈ మా ఎలక్షన్స్ అండ్ ది కాస్టింగ్ కౌచ్ అలిగేషన్స్, మీ టూ అన్న ఒక ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. హాలీవుడ్లో కొంతమంది సినిమా స్టార్స్ బయటపడి చెప్పేశారు ఇలా జరిగింది మాకు అని. భారతీయ నారి
అసలు నా ఇంక చూస్తే కూడా నేను ఒప్పుకోను అని ఆడవాళ్ళు ఉన్న తెలుగు, హిందీ, మలయాళీ, తమిళ్, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ధైర్యం చేసి మాట్లాడే ఆడవాళ్ళు ఎవరు లేరని తెలిసిపోయిందిగా. అంటే ఒక ప్రొడ్యూసర్ ఏం చెప్తే అది చేస్తూ ఉన్నారా? చేశారు. కొంతమంది బయటకొచ్చి చెప్పటం వల్ల ఇండియాలో కూడా ఇగ్నైట్ అయింది. ప్రీవియస్ జనరేషన్స్‌లో ప్రొటెస్ట్ చేయలేదు కానీ ఈ జనరేషన్‌లో ప్రొటెస్ట్ చేశారు. విచ్ ఈస్ వండర్ఫుల్. సమ్ యంగ్ విమెన్ హ్యాడ్ ద కరేజ్ టు కమ్ అండ్ స్పీక్ అబౌట్ ఇట్. నేను విక్టిమ్‌ని, న్యాయం చేయండి అని. ఆ కాంటెక్స్ట్‌లో ఐ సపోర్టెడ్ శ్రీరెడ్డి గారు. యాజ్ ఎ విక్టిమ్. ఆవిడెవరో నాకు తెలీదు. బట్ షీ ఈస్ ఎ విక్టిమ్. ఆవిడకి తన బాధలు, తన కష్టాలు, తనకు జరిగిన అన్యాయం చెప్పుకునే అధికారం, హక్కు, అవకాశం ఉండాలి. ఆ కాంటెక్స్ట్‌లో ఆవిడ రేజ్ చేసిన మ్యాటర్స్‌ని అణగదొక్కటానికి మా అనే ఆర్గనైజేషన్‌ని ఉపయోగించుకున్నారు దాంట్లో ఉన్న ఆఫీసర్స్. ఐ అబ్జెక్టెడ్ టు దట్. ఇప్పుడు దాని అర్థం సినిమాలో ఉన్న ప్రతి మగవాడు దుర్మార్గుడని కాదు. అది నా పర్సెప్షన్ కూడా కాదు. అందరూ దుర్మార్గులు కాదు కాబట్టి దుర్మార్గుల్ని బయటపెట్టే ప్రయత్నానికి అందరూ సహకరించారు. కానీ చేయలేదు కదా! చేయలేదు. పైగా ఆవిడ తన ప్రొటెస్ట్‌లో భాగంగా ఐ విల్ టేక్ ఆఫ్ మై క్లోత్స్ అన్నది. ఇంత పరిస్థితి వచ్చిందేంటి మన రంగంలో అని అనుకోవాల్సింది పోయి, ఈమెను మాట్లాడటానికి వీల్లేదు. ఈమెకు మెంబర్‌షిప్ ఇవ్వము. అంటే అదొక క్లబ్‌లేండి. బట్ మెంబర్‌షిప్ ఇవ్వము. ఈమెతో ఎవరు కూడా సినిమాలు చేయకూడదు. రోల్స్ ఇవ్వకూడదు. బాయ్‌కాట్ చేయాలి అని చెప్పారు. నా అబ్జెక్షన్ ఈస్ ఎ హ్యూమన్ రైట్స్ అబ్జెక్షన్. ఒకరిని బాయ్‌కాట్ చేయడం, సోషల్‌గా బాయ్‌కాట్ చేయడం, ప్రొఫెషనల్‌గా బాయ్‌కాట్ చేయడం. You can expel someone from a group, that is perfectly legal. But boycotting, ఈవిడికి ఎవరు కూడా అవకాశాలు ఇవ్వకూడదు అంటాము. It's an abominable thing to do. ఇది మాటలు కూడా సరిగ్గా రాని మా అధ్యక్షుడు శివాజీ రాజా, అతని ద్వారా ఇంకెవరో ఒక లేడీని కూడా పక్కన నుంచోబెట్టుకుని అనౌన్స్ చేశారు. I was responding to that. ఈ మా అన్నది సినిమా ఇండస్ట్రీలో 30-40 వేల మంది పనిచేస్తా ఉంటే, ఐ సే ఇండస్ట్రీ బికాజ్ ఎవ్రీవన్ సేస్ ఇట్ అండి. ఇది కూడా ఆనందయ్య మందు లాంటిదే. అది ఇండస్ట్రీ కాదు. లీగల్‌గా సినిమా రంగం ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఎన్ ఇండస్ట్రీ. ఈ 30-40 వేల మందిలో ఒక 800-900 మందో కలిసి ఒక క్లబ్ పెట్టుకున్నారండి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అది. మనలో ఎవరికైనా ఏదైనా అయితే మిగతా వాళ్ళందరం కలిసి ఆదుకుంటాము. దానికో ₹1,00,000 2,00,000 మెంబర్‌షిప్ ఫీజ్ పెట్టారు. అండ్ పీపుల్ ఆర్ జాయినింగ్. ఐచ్ఛికంగా చేసే దాంట్లో మనకి ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ దాన్ని వాడుకుంటూ మానవ హక్కుల ఉల్లంఘనని డినై చేయటము, ఆ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని అణగదొక్కటం. దిస్ కెన్ నాట్ బి యాక్సెప్టెడ్. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ సర్ప్రైజ్. వీళ్ళు చేసే సినిమాల్లో అటువంటి విలువలే ఎక్కువ ఉండేది. ఇప్పుడు శోభన్ బాబు ఇద్దరిని పెళ్లి చేసుకోకపోతే ఎవరు చూడరు కదండి సినిమా. వాళ్ళల్లో ఒకళ్ళు చచ్చిపోవాలి కదండి మళ్ళీ ఆడవాళ్ళు. అంటే ఇటువంటి వాల్యూస్తో ఒక జనరేషన్ పెరిగింది. హీరోలు ఉంటారు చూడండి, వాళ్ళు అసలు సినిమాకి హీరో అవసరం ఏంటి? ఒక పర్వర్టెడ్ ఐడియా ఆఫ్ వాట్ సినిమా షుడ్ be an art form, should be about self-expression. It's about culture, values. It's about mainly self-expression and mainly for a director. కానీ డైరెక్టర్ కంటే ఎక్కువ మళ్ళీ హీరోయిన్లకు స్థానం తక్కువే. వాళ్ళు ఎన్ని బట్టలు ఇప్పితే అంతవరకే వాళ్ళకి స్థానం. ముఖ్యంగా మన సినిమాల్లో హీరోలకే స్థానం. వీళ్ళు నిజ జీవితంలో ఎప్పుడైనా హీరోలుగా చూపించుకున్నారా? I'm not talking of N.T. Ramarao, who
who showed himself as a hero in politics, but not in the film industry. ఇంతమంది బాధితులు ఉన్న తమ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పట్ల వాళ్ళు ఎప్పుడైనా హీరోలుగా ప్రవర్తించారా? ఆపదలో ఉన్న అమ్మాయిని ఎవరినన్నా ఆదుకున్నారా? వీళ్ళందరూ చేసేది అదే కదా సినిమాలో. దీంట్లో వచ్చిన పాపులారిటీతో వీళ్ళు సినిమా స్టార్లని ఒకళ్ళనొకళ్ళు మెచ్చుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటూ, they have defeated the idea of cinema both as popular entertainment and as an art form. So I'm not a fan, as you can guess, I'm not a fan of mainstream Telugu cinema. Having said that, I also know probably one of the best comedians in the world is Brahmananda. I appreciate his action. ఏదో అప్పుడప్పుడు స్లాప్ స్టిక్ కొంచెం ఘోరంగా ఆయనతో చేయిస్తారు కానీ ఈజ్ అమేజింగ్. మొన్న జాతిరత్నాలు చూశాను, దాంట్లో రామకృష్ణ is amazing. He's very good. Okay. I like those things. I know when there is quality, but overall I'm not impressed. So ఈ కాంటెక్స్ట్ లో అంటే హ్యూమన్ రైట్స్ ఎక్స్ప్లాయిటేషన్, బ్యాడ్ వాల్యూస్, ఈ సెల్ఫ్ ప్రైజింగ్ క్లబ్లు, మ్యూచువల్ ప్రైజింగ్ క్లబ్లు ఇవన్నీ ఉన్న చోట నన్ను లిజెండ్గా గుర్తించమని ఒక ఆయన గొడవ చేయటము, ఇంకొక ఆయన నాకు ఈ ఆస్కార్ లాంటిది, నాకు ఈ భారతరత్న నాకు కాకపోతే మా నాన్నకో మా తాతకో ఇయ్యాలని అడగటము. ఈ కాంటెక్స్ట్ లో మా విషయం ఏంటంటే నేను ఏం చెప్పేదండి, it's a small group of people. They are electing, selecting. I would say somebody who is more modern like Prakash Raj will also not be able to do much. ఏం చేయగలుగుతారు? ఇంకో 4 పెన్షన్లు పెంచగలుగుతారు, అంతే కదా. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఉన్న కల్చర్ మారవటానికి మీరేం ప్రెసిడెంట్ అవ్వక్కర్లా. మీరు ఆ ఇండస్ట్రీలోనే యూ కెన్ కాంట్రిబ్యూట్ టు చేంజింగ్ దట్ కల్చర్. నిన్నటి దాకా జరగంది రేపు అవుతుంది అని అంటే దానికి స్ట్రాంగ్ రీజన్స్ కూడా చూపించాలి. ఈ కారణం వల్ల ఆ మార్పు అని. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు బిగ్ బాస్ కి సంబంధించి చెప్తున్నప్పుడు, మీకంటే ఎక్కువ నేను రౌడీని అనేది, శేష జీవితం అంతా గుర్తు పెట్టుకునేలా నేను చూపిస్తాను, మీరు గుర్తుంచుకుంటారు అనేది, ఆ ట్రీట్మెంట్ ని ఈ రెండింటిని నేనేమన్నా కోరిలేట్ లింక్ చేసుకోవచ్చు అంటారా? ఏంటి బాబు గోగినేని గారిలో ఇన్సైడ్ ఇంకేమైనా ఉన్నారంటే, మేము ఇంతకాలం ఇన్నేళ్ల పాటు చూడని బాబు గోగినేని ఇన్సైడ్ ఇంకొకరు ఉన్నారా? ఇన్సైడ్ ఏమండి, అవుట్ సైడ్ ఏనండి. ఏదో ఎప్పుడు మడిచే ఉంటుంది ఆల్వేస్. ఫిజికల్ ఫైట్స్ అవ్వక్కర్లేదు. at the level of ideas, at the level of humor. ఇప్పుడు హ్యూమర్ ఈజ్ ఆల్సో యాంగర్ అని ఒక మిత్రుడి మధ్య నాతో ఒక మెసేజ్ పంపించాడు, ఒక కాన్వర్జేషన్లో మెసేజ్ పెట్టారు. ఇప్పుడు సున్నితమైన హాస్యం, నవ్వటం, ఆట పట్టించటం, ఎగతాళి చేయటం, హేళన చేయటం, ఏదో అవుట్ రైట్గా కించపరచడం, ఇవన్నీ కూడా హ్యూమన్ కమ్యూనికేషన్లో భాగమే, బూతులు తిట్టడంతో సహా. కానీ బూతు యొక్క అర్థం కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు అర్థం తెలియని వాళ్ళు చాలా మంది నేను వాడుతున్న భాష బూతు అనుకుంటారు. అందరం చందాలు వేసుకుని ఓ డిక్షనరీ కొనిపెడతాం అట్లాంటి వాళ్ళకి. నేను వాడే ఏ పదంలోనూ బూతు ఉండదు. నాకు తెలిసి నేను వాడిన ఏ పదంలోనూ బూతు ఉండదు. డిక్షనరీ చూసుకోవాలంతే. ఐఎమ్ ఏ లాంగ్వేజ్ టీచర్. నాకు చాలా భాషల్లో బూతులు వచ్చు, కానీ నేను వాడనవి. మొదటిది. రెండోది, నేను చెప్పాను చూడండి, సున్నితమైన హాస్యం నుండి ఎక్కడ దాకా ఆయన. మీరు చూసారో లేదో, ఈ సూపర్ స్ప్రెడర్ ఈవెంట్కి వెళ్ళి పబ్లిక్ మీటింగ్లు చాలా పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు కరోనా తెచ్చుకున్నారు. హి వాజ్ కోవిడ్ పాజిటివ్. ఇక్కడ మ్యాటరు ఆయన కాదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మాస్క్ పెట్టుకోవాలి, డిస్టెన్సింగ్ పాటించాలి అని చెప్తున్న టైంలో ఎలక్షన్ క్యాంపెయిన్లను తిరిగి
కరోనాను స్ప్రెడ్ చేసిన వాళ్ళలో మీరు ఒకళ్ళు. మీకు కూడా వచ్చింది. నేను చాలా సున్నితంగా ఆ విషయం మీద రాశాను. చాలా సున్నితంగా. దానికి రెస్పాన్స్‌గా ఆయన అన్నగారు నా మీద ఊరకుక్కలతో నాకేంటి సంబంధం అన్న అర్థం వచ్చేటట్టుగా అంటే తెలివిగా ఏం రాయలేదు గానీ, ఆ అర్థం వచ్చేటట్టుగా రాశాడు. ఏమనుకున్నాడు? ఇలా రాస్తే ఇక తన అనుచరులు గాని, తన ఫ్రెండ్స్ అందరూ గాని నా మీద దాడి చేస్తారు. హ్మ్. నా మీద దాడంటే ఏం చేస్తారు? నా మీద రాస్తారు అంతే గదా! అది నేను చదివితేనే గదా! అవును. నేను చదవకపోతే ఏంటి? నేను పొగడ్తలే చదవను. తిట్లేం చదువుతానండి. అవును. బట్, కొంతమంది ట్యాగ్ చేశారు నన్ను. హ్మ్. ట్యాగ్ చేస్తే అప్పుడప్పుడు మనం విల్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ వి విల్ సీ వాట్ ఈస్ బీయింగ్ సెడ్. హ్మ్. సో, నేను వాళ్ళ అన్నగారికే రాశాను. లెట్ ద గేమ్ స్టార్ట్ అని. హ్మ్. లెట్ ద గేమ్ స్టార్ట్ అని ఐ స్టార్టెడ్ ద గేమ్. హ్మ్. ఇప్పుడు మనం లెవెల్ 1లో ఉన్నాం గేమ్‌లో. స్టార్ట్. నెక్స్ట్ డేకి ట్యాగ్‌లు ఆగిపోయినాయి. థర్డ్ డే మళ్ళీ నన్ను ట్యాగ్ చేశారు. ఒకడు. హ్మ్. ఇది వందల ట్యాగుల నుంచి ఒకడికొచ్చింది ఒక్క రోజులో. చెప్పాను. నా పేరుతో ఎవడో ఆడుకున్నాడు స్నేక్ బాబు అని. నేను కత్తి మహేష్ అనుకుంటున్నావు? కాదు. నేను కత్తి తీసుకొని దిగుతాను జాగ్రత్త. మళ్ళీ పోస్ట్ పెట్టాను. 4 రోజుల్లో షో ఫినిష్. హ్మ్. వాళ్ళ సీక్రెట్ వాట్సాప్ గ్రూప్‌లో బాబు గోగినేని పైన ఇంకేమన్నా రాయాలా మనం అని అడిగితే, ఇప్పుడేం వద్దు ఊరుకోండి అని మెసేజ్ వచ్చింది వాళ్ళకి. సున్నితమైన హాస్యం అండి. అది గూడా ఆయన మీద కాదు. ఆయన అది బెడ్ మీద పడుకొని ఉండగా సిక్ బెడ్ మీద ఆయన పక్కకి ఎప్పుడో చనిపోయిన వివేకానందుడును, షే గువేరా వచ్చి కూర్చున్నారన్నట్టు ఒక ఆర్టిస్ట్ పెయింటింగ్ ఏస్తే దాని మీద రాశాను. ఈ వ్యక్తి పూజ ఏ లెవెల్‌కెళ్తుందన్న. ఇది మనసులో పెట్టుకో. తగ్గారు గదా! ఎన్ని వేల మంది రౌడీలుంటారాళ్ళు. తగ్గిపోయారుగా. ఓ జ్యోతిష్యుడిని పట్టించాను. ఇప్పుడు ఇతను ఏబిఎన్‌లో తిట్టినట్టుగానే, బూతులు తిట్టినట్టుగానే 1, 2 సార్లు మాట్లాడాడు. ఇప్పుడు హ్మ్. ఎక్కడున్నాడు జ్యోతిష్యుడు? దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. యూ ఎక్స్‌పోజ్ సంబడీ వాళ్ళు తట్టుకోలేక 2, 3 సార్లు 5, 6 బూతులు తిడతారు. కానీ జనాలకి తెలిసిపోయింది గదా! ఆ విషయం. సో, దట్స్ వేర్ ఇట్ విల్ రిమైన్. సో యూ ఆర్ రెడీ ఎనీ సో, టైమ్, ఎనీవేర్. ఇఫ్ ఐ వాంట్ టు నాకిదే పనే. నాకు నా వ్యాపారం లేదా ఏంది? ఆళ్ళు నిజంగా ఆళ్ళు ఈళ్ళు అంటున్నట్టు నిజంగా నాకు చర్చోళ్ళు డబ్బులిస్తున్నారా? నా డబ్బు నేను సంపాదించుకోవాలి. నా కన్సల్టెన్సీ నేను చేసుకోవాలి. నేను నిజానికి చంద్రగ్రహణం రోజున ఆస్ట్రేలియాలో నా బిజినెస్ అనౌన్స్ చేశానండి. నిజంగా. అందరూ గ్రహణం అని ఇంట్లో దాక్కుని కూర్చొని, తలుపులు మూసేసుకొని, ఉపవాసాలుంటూ ఏంటేంటో చేసా ఊపిరి బిగపట్టుకుని, ఇట్టా కూర్చున్న రోజు నేను ఇవాళ గ్రహణం కదా! ఇవాళే నా స్కిల్ గురు బిజినెస్ యాక్టివిటీస్ ఇన్ ఆస్ట్రేలియా స్టార్ట్ అవుతున్నాయి. అదే మంచి ముహూర్తం అనుకున్నారు. మీ ముహూర్తం, నా ముహూర్తం అని చెప్పాననుకోండి. అంటే గ్రహణం రోజున టీవీ ఛానెల్‌లో కూర్చొని సమోసా అండ్ బిర్యానీ ఎందుకు తిన్నానో ఆ కారణంగానే, ఆ ఉద్దేశంతోనే. హ్మ్. దీనివల్ల నష్టాలు రావు. నష్టాలు వేరే కారణాల వల్లొస్తాయి. హ్మ్. బట్ దీనివల్ల రావు. అంత పవిత్రంగా ఆకాశం నుంచి గంగా నది, పవిత్ర మట్టి అమరావతిలో పోయిలా ఏమైంది అమరావతి? అవి కాదు. నీ కష్టానికి ఫలితం తెలివిగా కష్టపడితే వస్తాయి. అంతేగాని ఇలా కాదు కదా! అది చేశాను. సో, నాకిదే పనా ఈళ్ళందరిని రెస్పాండ్ అవ్వటం. ఏదో అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళు
ఎవరైనా ప్రశ్న వేస్తే ఆ రోజు టైం చూసుకుని వీళ్ళందరూ నిజంగా ఏమన్నారు మనల్ని అని కనుక్కొని అప్పుడు రెస్పాండ్ అవ్వాలి. Yes. దట్ టైమ్ అండ్ అటెన్షన్ ఈజ్ నాట్ ఆల్వేస్ అవైలబుల్ అండి. నేను ఐఎమ్ నాట్ రౌడీ ఇఫ్ యు ఆర్ నాట్ వన్. బట్ ఇఫ్ యు ఆర్ రౌడీ, ఇది ఎప్పుడు మడిచే ఉంటుంది. ఇది ఇవాళ మీకోసం చేసింది కాదు. నేను పుట్టినప్పటి నుంచి ఇట్టాగే ఉంటాయి నా డ్రెస్సులు. ఐఎమ్ రెడీ. ఓపెన్ ఆర్ట్లో యాక్చువల్లీ నేను నిజం కూడా చెప్పాను. నేను ఒకసారి ఓ పోలీస్ ఆయన కొట్టాను, చెప్పాను నేను అది అవుట్ ఆఫ్ అవుట్ రేంజ్. చేత్తో కొట్టిన దానికి మాటతో కొట్టిన దానికి సేమ్ ఎఫెక్ట్ ఉంటుందండి, అది నాకు తెలుసు. సో ఎప్పుడు వస్తున్నారు మీరు ఆస్ట్రేలియా నుంచి ఇక్కడ హైదరాబాద్కి ఎప్పుడు వస్తున్నారు? మాకు ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇండియాని పిక్నిక్ స్పాట్ గా మీరు నాకు ఇప్పుడు చూపించండి, అప్పుడు వస్తాను. ఇప్పుడు అందరూ అక్కడ వేవులతో ఇబ్బందులు పడుతూ ఇండియాకి ఎప్పుడు వస్తున్నారంటే ఏంటి? ఇండియాలో ఇవాళ ఉన్న ఈ విపత్తు టైంలో బయట నుంచి ఎవరు రాకూడదు. తెలివైనోడు ఎవడు వెళ్ళడు. నేను మీకు ఏం చెప్పాను? ఈ దేశంలో మాస్క్ లేకుండా హాయిగా శుభ్రంగా 2.5 కోట్ల మంది ఉంటున్నారు. ఇక్కడ నుంచి ఇండియా ఇప్పుడు ఎవడన్నా వస్తాడండి? మెంతులు తినడానిక, కొబ్బరి నూనె తాగటానిక, చట్నీ మెక్కటానిక? దిస్ కామెంట్ సైడ్ అసలు ఫ్లైట్స్ లేవు తెలుసా? అవును. భారతదేశం has a lot to do to change her image. ఇంగ్లాండ్కి ఫ్లైట్స్ ఆపేశారు మధ్యలో. ఆస్ట్రేలియాకి నెలకి 2-3 ఫ్లైట్స్ వస్తాయి అనుకుంటా తొందరలో. దట్స్ ఆల్. ఫ్లైట్కి 5 కానీ 10 మంది కానీ మ్యాక్సిమం ఎక్కిస్తారని చెప్తున్నారు. దట్ ఈస్ వేర్ వి ఆర్. అదంతా సార్ట్ అవుట్ చేసుకోండి, మీ మెంతులన్నీ తినేసి అప్పుడు వస్తాను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మేము మెంతులు తింటామా లేకుంటే చట్నీ తింటామా కొబ్బరి నూనె తాగుతామా అనేది లైక్ గవర్నమెంట్ అనేది ఒక డెసిషన్ అనేది ఎందుకు తీసుకోలేదు అనుకుంటున్నారు? లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇన్ని ఉన్నాయి, సిస్టమ్స్ అనేవి ఉన్నాయి, డీసెంట్రలైజ్ చేయాలి అనేది కనిపిస్తోంది. ICMR ఉంది, ఎయిమ్స్ ఉంది, లేకపోతే మనకి IITలు రీసెంట్ గా మనం చూసాము. SBI కూడా రీసెంట్ సర్వేలు చేసి రిలీజ్ చేసి థర్డ్ వేవ్ ఎలా ఉండబోతోంది అనేది. ఎందుకని ఇలా ఒక డీసెంట్రలైజ్ అయిపోయిందా, లేకపోతే వీటికి సంబంధించి ఒక ప్రాపర్ మెకానిజం అనేది లేకుండా పోయిందని మీరు అనుకుంటున్నారు? అంటే అమెరికాలో లాగా ఒక సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఉంటే అట్లీస్ట్ ఫర్ గివింగ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అక్కడ కూడా రాష్ట్రాల హక్కులు రాష్ట్రాలవి, బట్ వన్ రిలయబుల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నీడెడ్ అండి. వి ఫెయిల్డ్ ఇన్ హ్యావింగ్ దట్. ఎక్స్పర్ట్స్ చేతుల్లోంచి ఈ క్వాక్స్ చేతుల్లోకి ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్ వెళ్ళిపోయింది. దాంట్లో మీరందరూ భాగస్వాములే, మీడియా వాళ్ళు, మీరు కూడా. ఇట్స్ నాట్ సింప్లీ ద జాబ్ ఆఫ్ ద గవర్నమెంట్ అండి. నిజానికి గవర్నమెంట్ పెద్ద తప్పులు ఏం చేయలేదు. యాజ్ ఐ పాయింటెడ్ అవుట్ టు యూ, ఆనందయ్య చట్నీ గవర్నమెంట్ ప్రమోట్ చేయాల చూడండి. దే హ్యావ్ నాట్ డన్ ఇట్. గవర్నమెంట్ ఏం చేయట్లేదని ఆయన కోర్టుకు కూడా వెళ్ళాడు. అట్లాగే మెంతుల సంగతి ఎవడన్నా పట్టించుకుంటున్నాడండి? పనిలేని యూట్యూబ్ వాళ్ళకి తప్పిస్తే. అక్కడ కూర్చుని కామెంట్లు రాసుకునే వాళ్ళే తప్పిస్తే యూట్యూబ్లో ఎవడు పట్టించుకుంటున్నాడు? జబ్బు చేస్తే హాస్పిటల్కి వెళ్ళకుండా ఎవడన్నా ఉన్నాడా? కాకపోతే ద డ్యామేజ్ దట్ ఈస్ డన్ ఇన్ పీపుల్స్ మైండ్స్ కెన్ రిజల్ట్ ఇన్ గ్రేట్ డిజాస్టర్స్ లేటర్. అండ్ వైల్ దే ఆర్ డూయింగ్ ఇట్, దే ఆర్ బ్రేకింగ్ ద లా. ఇప్పుడు ఆ డ్యామేజ్ని కంటైన్ చేయడానికి మనం రెస్పాండ్ అవుతున్నాం. వైల్ హర్షవర్ధన్ వచ్చేసి ఆవు సైన్స్ ఏం చెప్తుంది, కావు సైన్స్ ఏమన్నా అన్నా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ICMR, ఎయిమ్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ రీసెర్చ్, వాళ్ళ ఇన్ఫర్మేషన్ పంచుకుంటున్నారు. దర్ పబ్లిక్ రిలేషన్స్ హ్యాస్ నాట్ బీన్ వెరీ టాక్ట్ఫుల్లీ డన్. అది ఉందండి ప్రాబ్లం. చూడండి, మన శత్రువు వీళ్ళు కాదు, మన శత్రువు వైరస్. ఆ వైరస్ శత్రువుని ఎదుర్కోవటానికి అడ్డం వస్తున్నారు కాబట్టి ఇక్కడ అక్కడ తన్నదన్నాల్సి వస్తుంది. బట్ ఓవరాల్ we were going in a direction which was damaged by non-scientists.
ఇప్పుడు పాలిటీషియన్స్, రిలీజియస్ లీడర్స్. కుంభమేళా లేకపోతే సెకండ్ వేవ్ వచ్చేదా? కుంభమేళా లేకపోతే గవర్నమెంట్ ఆఫీషియల్స్ గనక కరెక్ట్‌గా, స్ట్రిక్ట్‌గా ఐసోలేషన్, క్వారంటైన్ రూల్స్ ఇంప్లిమెంట్ చేసి ఉంటే వుడ్ వి హావ్ హ్యాడ్ దిస్? రాజకీయ నాయకులు ఎక్కువ ఎలక్షన్స్ ప్రచారం కోసం ఇష్టం వచ్చినట్టు తిరగకుండా ఉంటే ఇంత జరిగేదా? కాదు. అక్కడ గవర్నమెంట్ హస్ ఫెయిల్డ్. It has done exactly the opposite of what they should be doing. ఎస్ అది నిజమే. బట్ ఓవరాల్‌గా అంటే గవర్నమెంట్ మెషినరీలో నాట్ జస్ట్ పాలిసీ మేకర్స్, గవర్నమెంట్ డాక్టర్స్ ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి. వీళ్ళందరూ దే హావ్ డన్ ఆల్ రైట్ అండి. కాకపోతే ఈ డిస్ట్రాక్షన్స్ లేకపోతే కొన్ని దేశాల్లో ఇదొక నేషనల్ ఆబ్జెక్టివ్ అని అందరూ దిగితే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. నేను ఇంకొక టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పానండి. నా కోపం మనుషుల మీద కాదు. మాస్క్ వేసుకుంటే ఉపయోగం లేదు, టీకా వల్ల ప్రయోజనం లేదని టీకా పొడిపించుకున్నోడే చెప్తున్నప్పుడు మనం వాళ్ళ మాటల కారణంగా ఇతరులకు హాని జరుగుతుంది కాబట్టి దిగాల్సి వచ్చింది. Yes. మామూలుగా అయితే చాలా దేశాల్లో పోలీసులు దిగుతారు. అది జరగలేదు మనకి. చెప్పాను కదండి, ఆస్ట్రేలియాలో అధికార పార్టీ ఎంపీలకే ఎదురు దెబ్బ తగిలింది. యాంటీ లాక్డౌన్ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళని లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఇట్స్ నాట్ కోయర్సివ్ ప్రాక్టీస్ బియాండ్ ప్రపోర్షన్ అండి. వీళ్ళు చేస్తున్న కారణంగా వేరే వారి ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి కాబట్టి కంటైన్ చేశారు. రిజల్ట్ ఏంటి? 2.5 కోట్ల మంది కోవిడ్ ఎక్కడా కనిపించట్లేదు, వాళ్ళకి హాయిగానే ఉన్నారు. అప్పుడప్పుడు విదేశీయులు తీసుకొస్తున్న కేసెస్ని ఎదుర్కోవటానికి లాక్డౌన్స్ అవుతున్నాయి. Therein lies our guidance, how we should behave as well. But do not forget అండి, మోసాలు అబద్ధాలు చెప్పిన వాళ్ళ విషయాలు బయటకు వస్తున్నాయి, మొన్న వచ్చినాయి కూడా. అది మనసులో ఉంచుకుని తర్వాత అనాలిసిస్ చేయాలని నా విజ్ఞప్తి. ఎస్, అది ఇంకా ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఇలాంటివి కంటిన్యూగా బయటికి వస్తూనే ఉంటాయి కాబట్టి విల్ బి ఇన్ టచ్ విత్ బాబు గోగినేని గారు. సో మళ్ళీ యా, I am ready to share information. డెఫినెట్లీ. But if anybody is playing a game with me, I am ready for it too. And Quite. I can play the game better. రౌడీల కంటే పెద్ద రౌడీని నేను పెట్టుకుంటే తెలుస్తుంది. విత్ ఫైట్. I don't want it, but I am able to handle it. నాగబాబు గారికి చెప్పింది అదే నేను. ట్యాగ్ చేస్తే ర్యాగ్ చేస్తా అని. ట్యాగ్ చేశారు, ర్యాగ్ చేశాను, ఆయనే ఆపిచ్చాడు అందరినీ. That also I will do. I'm not looking for a fight, but I will not go away from it if I have the time. నా వ్యాపారం ఇది కాదు, నాకు వేరే వ్యాపారం ఉంది. But don't unnecessarily mess with me, because I'm here only to help others. నీకు దురద పెడితే నేను వచ్చి గోకను, నువ్వే గోక్కోవాలి. ఎస్ బాబు గారు, మీతో మాట్లాడుతుంటే టైం అసలే తెలియదు. బట్ ఇలాంటివి డెవలప్మెంట్స్ అనేవి కంటిన్యూస్ గా కనిపిస్తూనే ఉంటాయి కాబట్టి ఐ విల్ బి ఇన్ టచ్ విత్ యూ. మళ్ళీ మీతో మాట్లాడతాను, ఇంకొక ఇంటర్వ్యూ కూడా తీసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండ్ మీ థాట్స్ ని, మీకున్నటువంటి ఐడియాస్ ని, మీకున్న ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో ఇప్పుడు వాస్తవాల్ని వెల్లడించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ బెస్ట్ విషెస్ టు యూ అండి. థ్యాంక్ యూ బాబు గారు. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ విత్ బాబు గోగినేని గారు. సో వాస్తవాల్ని వెల్లడిస్తూనే గట్టిగానే టఫ్ గానే ఫైట్ చేస్తానని చెప్తున్నారు బాబు గోగినేని గారు. ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.